విశ్వవ్యాప్తముగా ఉన్న అణువును వ్యాపించినటువంటి పరమాత్మకు నమస్కరిస్తూ ప్రారంభిస్తున్నాం. గత 2 నెలలుగా అంటే మీకు అనుకూలం కుదిరింది కాబట్టి మేము అది 2 మీటింగులు చెప్పడం జరిగింది. ఆ మీటింగుల సారాంశం కొంతమందికి అర్థమైంది, కొంతమందికి కాలేదు. అది నేను చాలా తూర్లు చెప్పాను. మేము చెప్పే విషయాలు నేను 100% మీకు చెప్తున్నా కానీ మీకు అర్థమయ్యేది అంటే బుర్రలోకి ఎక్కేది కేవలం కొంత పర్సెంటే అని. అంటే ఒకరికి 20% ఎక్కితే, ఒకరికి 30% ఎక్కితే, ఒకరికి 60% ఎక్కితే, 70% ఎక్కితే, కానీ 100% ఎవరికి ఎక్కడం లేదు. అని చెప్పిన విషయము ఎంతటిది అనే యోచన కూడా కొంతమందికి లేదన్నమాట. సర్వసాధారణంగా చెప్పే విషయాలే అనుకుంటున్నారు. సర్వసాధారణంగా చెప్పే విషయాలు ఇవి కాదు అని కూడా మేము మొదట చెప్పాం. సృష్టి ఆది నుంచి ఇంతవరకు ఎవరు చెప్పినటువంటి విషయం మీకు చెప్పాం. మేఘం భూతబరి తర్వాత ప్రభుత్వము అనేటువంటి విషయం కూడా మీకు చెప్పడం జరిగింది. ఆ 2 చాలా సారాంశమైన విషయాలే. ఆ సీడీలు తయారు వచ్చిన తర్వాత మీటింగులో హాజరు కాని వాళ్ళు ఆ సీడీలు చూసి అని తెలుసుకోవచ్చు. కానీ ఇంతవరకు ఆ సీడీలు కూడా తీసుకొని చూడలేదు అంటే వాళ్ళకి ఎంత శ్రద్ధ ఉంది చెప్పండి. తర్వాత ఒకవేళ మీటింగ్ ఉన్న వాళ్ళు కూడా మేము ఈ రికార్డుగా మీరు పెట్టుకోండి, ఎత్తి పెట్టుకోండి, మీ దగ్గర ఇవి మళ్ళీ దొరకవు అని చెప్తే ఇంతవరకు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే చెప్పిన విషయము ఎంతటి సారాంశమైంది అని అర్థం చేసుకుంటే మీకు శ్రద్ధ వస్తుంది. కానీ అది సర్వసాధారణంగా తీసుకుంటే దాని మీద శ్రద్ధ రాదు. అందువల్ల నేను చెప్పేది ఏమంటే, ఇక్కడ చెప్పేది ఇంతకుముందే చాలా తూర్లు చెప్పాం. ఎవరైనా ప్రపంచంలో చెప్పి ఉంటే మేము చెప్పం, వ్రాసి ఉంటే మేము రాయం. మా చేతి ద్వారా వ్రాసే ప్రతి పుస్తకం కానీ ప్రతి వాక్యం కానీ అది ఎక్కడా ఉండనిదే మేము చెప్తాం. శాస్త్రబద్ధంగా ఉండాలని కూడా చెప్తున్నాం. శాస్త్రబద్ధమైన విషయమే చెప్తున్నాం. మళ్ళీ ఇంత శాస్త్రబద్ధమైన విషయాలు, కొత్త విషయాలు మీకు తెలిసేటప్పుడు దాన్ని ఎంత జాగ్రత్తగా తెలుసుకోవాలి. నేను ఇంకొకరు కూడా హెచ్చరించాను. ప్రపంచంలో అంటే హిందూ మతంలో సిద్ధాంతకర్తలు అద్వైత సిద్ధాంతము, విశిష్టాద్వైతము, ద్వైతము అనే సిద్ధాంతాలు వచ్చినాయి, పోయినాయి. కానీ వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళకు ఒకరికొకరు పొసగలేదు. అద్వైత సిద్ధాంతము విశిష్టాద్వైత సిద్ధాంతానికి ఒకరికొకరు పోట్లాడుకున్నారు. దశావతార సినిమాలు కూడా చూసుకున్నారు మీరు. అంటే ఒకరికొకరు చంపుకునేటువంటి పరిస్థితి కూడా వాళ్ళకి ఏర్పడింది. మేము గొప్ప అంటే మేము గొప్ప అనుకున్నారు. అందులో కూడా లోపాలు ఉన్నాయని చెప్పాం. సరే, ద్వైత సిద్ధాంతకర్త వచ్చాడు, ఆయన పెద్ద ప్రచారం కాలేదు. కానీ అదొక సిద్ధాంతం ఉంటుంది. అంటే వాళ్ళు గత కాలంలోనే రావడము పోవడము జరిగింది. వాళ్ళ సిద్ధాంతాలు ఇప్పటికి ఉన్నా కానీ వాటిలో సత్యాలు లేవు. ఆ సత్యాలు లేని దానివల్ల హిందూ మతం క్షీణించిపోతూ ఉంది అని చెప్పాను నేను. హిందూ మతం క్షీణించిపోకుండా ఉండాలి అంటే సత్యం తెలియాలి. సత్యం తెలిస్తే ఇది ఎంత గొప్పది అని అర్థమవుతుంది. ఇది ఎప్పుడు పుట్టింది ఎవరికి తెలియదు, సనాతనమైనటువంటిది. ఈ సనాతనమైనటువంటి ధర్మాలు తెలియాలంటే మొట్టమొదట దేవుడు నేను ప్రజలకు చెప్పాను అని చెప్పాడు ధర్మాలు. ఆ ధర్మాలు ఏమో మనకు తెలియకుండా పోయినాయి కాబట్టి వాటిని వివరించేది చెప్పేదానికి సిద్ధాంత రూపంతో వివరించి చెప్పేదానికి కొంతమంది వచ్చారు, పోయారు. అంటే ఒకరు సిద్ధాంతమైంది, ఒకరు అద్వైతం అంటే ఒకరు ద్వైతం అన్నారు, ఒకరు విశిష్ట అద్వైతం అన్నారు. ఇప్పుడు వాళ్ళ సిద్ధాంతకర్తలు ఎవరన్నా ఉన్నారా అంటే ఇప్పుడు ఎవరు లేరు. ప్రస్తుతం ఉన్నటువంటి సిద్ధాంతకర్త ఒక్కరే ఒకరు, అది త్రైత సిద్ధాంతకర్త మాత్రమే. త్రైత సిద్ధాంతం ఇప్పుడు వచ్చింది బయటికి, ఇక్కడ వచ్చింది, మన ముందర ఉంది, మన ఎదుటి ఉంది, ప్రత్యక్షంగా ఉంది కాబట్టి ఎవరికి అది దానికి లెక్కించబడలేదు, చౌకగా ఉంది. కానీ పోయిన తర్వాత మీరు మళ్ళీ అప్పుడు సమాధాన ముక్కల పరిస్థితి వస్తుంది. కానీ ఇప్పుడు దాని గురించి విలువ తెలుసుకోలేకున్నారు అని చెప్పాను నేను. కానీ చెప్పిన విషయం ఎటువంటిది? ఒక సిద్ధాంతకర్త చెప్పేటప్పుడు పీఠాధిపతులు కాదు చెప్పేది. చాలామంది ఉన్నారు పీఠాధిపతులు.
అద్వైత పీఠం ఉంది, అద్వైత పీఠానికి అనుసరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కంచి కామకోటి పీఠం ఉంది, జయంత సరస్వతి గారు ఉన్నారు, ఆయన ఒక పీఠాధిపతి. అట్లే విశిష్ట అద్వైత పీఠాధిపతులు ఉన్నారు, చిన్నయార నరసింహ గారు, ఆయన ఒక పీఠాధిపతి. అంటే మొట్టమొదటి ఒక సిద్ధాంతాన్ని ప్రతిష్ఠించి పోయినటువంటి వాళ్ళను అనుసరించు అదే సిద్ధాంతాన్ని ప్రచారం చేసేవాళ్ళు పీఠాధిపతులు. అట్లా కాకుండా సిద్ధాంతాన్ని కొత్తగా కనిపెట్టినటువంటి వాడు సిద్ధాంతకర్త, పీఠాధిపతి కాదు. అర్థమైందా? మేము పీఠాధిపతులను కాదని చాలా చెప్పాను, సిద్ధాంతకర్తలని చెప్పాను నేను. అర్థమైందా? ఓ రాజకీయ పార్టీ ఉందనుకోండి, రాజకీయ పార్టీ కనిపెట్టినోడు ఒకడు ఉంటాడు, దాని తర్వాత దాంట్లో నాయకులు ఎంతమంది వచ్చినా కానీ దాన్ని అనుసరించి ఆ పద్ధతులు వాళ్ళ కనిపెట్టిన సిద్ధాంతాలు సూత్రాలను అనుసరించే ఉంటుంది ఆ పార్టీ. ఆ రకంగానే మేమేం చెప్తున్నామంటే, ఈరోజు త్రైత సిద్ధాంతం బయటకు వచ్చింది. త్రైత సిద్ధాంతం 100% శాస్త్రబద్ధమైంది. ఎక్కడ ఏ అనుమానము లేకుండా ప్రతి ప్రశ్నకు జవాబిస్తూ ఉంది ఇది. కానీ తెలియని విషయాలు ఎన్నో తెలియబరుస్తుంది అని కూడా చెప్పాను. ఇంతవరకు భగవద్గీత ఉంది మనకు, ప్రమాణ గ్రంథం. అంటే 6 శాస్త్రాలు, షట్శాస్త్రాల్లో చివరి శాస్త్రము, అతి పెద్ద శాస్త్రము బ్రహ్మ విద్యా శాస్త్రం. 6వ శాస్త్రం, 5వ శాస్త్రము జ్యోతిష్ శాస్త్రం. మిగతా 4 శాస్త్రాలు ఉన్నాయి: గణిత శాస్త్రము, భౌతిక శాస్త్రము, రసాయనిక శాస్త్రము, ఖగోళ శాస్త్రము. శాస్త్రాలు ఎన్ని అంటే కూడా చాలామందికి తెలియదు. ఒక 2 అని చెప్తాడు, 3 అని చెప్తాడు. అటువంటి పరిస్థితి అనమాట. కానీ షట్శాస్త్రములు, అష్టాదశ పురాణములు అనేవి మన మొదటి నుంచి ఉన్నాయన్నమాట. అష్టాదశ పురాణములు ద్వాపర అంత్యం నుంచి వచ్చాయి. షట్శాస్త్రములు మొట్టమొదటి సృష్టి ఆది నుంచి ఉన్నాయి. కానీ ఒక్కొక్కటి కనుగొండేదాని ఒక్కొక్కటి మనకు తెలుస్తూ ఉంటే ఆ విషయాలు మనకు తెలియబడుతూ వచ్చినాయి. కానీ ఆ శాస్త్రాలు కొన్ని బాగా అభివృద్ధి అయినాయి, కొన్ని అభివృద్ధి కాలేదు. 4 శాస్త్రాలు బాగా అభివృద్ధి అయినాయి: గణిత శాస్త్రము, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, ఖగోళ శాస్త్రము. దాంట్లో విషయాలు ఎన్నో మనకు తెలియబడినాయి. ఈరోజు ఎవరికి తెలియని ఆ విషయాలని తెలుసుకొని మనం వాటిని అనుభవిస్తున్నాం కూడా ఈరోజు. కానీ ఈ 4 శాస్త్రాలు ప్రపంచ సంబంధమైనటివి కాబట్టి ప్రపంచ సంబంధమైన సుఖాలు మనకు ఫలితాలు అనుభవిస్తుంటాము. కానీ ఒకటి ఏమాత్రం ప్రపంచ సంబంధం కానటువంటిది ఒకటి ఉంది. అటు ప్రపంచానికి ఇటు పరమార్థకానికి రెండిటికి మధ్యలో ఉన్నటువంటి శాస్త్రం ఒకటి ఉంది, అదే జ్యోతిష్ శాస్త్రం. దైవికానికి ఇట్లా మనుషులకు మధ్యలో ఉన్నటువంటి శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం. దాని అటు పూర్తి దైవికం అని చెప్పలేము, పూర్తి ప్రపంచ సంబంధం కూడా చెప్పలేము. కాబట్టి రెండింటికి సంబంధించింది. అది కూడా మనకు జ్యోతిష్ శాస్త్రం కూడా ఎక్కడ మనకు పరిశోధించబడలేదు. కానీ జ్యోతిష్ శాస్త్రంలో ఈరోజు చాలామంది ఉన్నా కానీ వాటి ఫలితాలు పూర్తి మనకు తెలియకుండా పోవడం జరుగుతూ ఉంది. ఏదో కొద్దిగా సూత్రబద్ధంగా అంటే కొన్ని సూత్రాలు మాత్రం చెప్పుకోగలుగుతున్నారు, అన్ని సూత్రాలు తెలియవు. ఇంకా ఈ బ్రహ్మ విద్యా శాస్త్రం దగ్గరకు వస్తే, బ్రహ్మ విద్యా శాస్త్రం సంపూర్ణమైన భగవద్గీతలో ఉంది. ఇది భగవద్గీత సంపూర్ణమైనటువంటి బ్రహ్మ విద్యా శాస్త్రం. వాళ్ళ బ్రహ్మ విద్యా శాస్త్రం ఎంత మటుకు మనకు తెలిసింది అంటే, ఈరోజు మిగతా మతాల్లో క్రైస్తవులు ఉన్నారు, బైబిల్ అంటే చిన్న పిల్లలకు కూడా తెలుసు. ప్రతి ఆదివారము వాళ్ళు చదవరో కానీ ఆ బైబిల్ తీసుకొని పోవడం, అంటే చర్చికి పోవడం, అక్కడ కూర్చొని రావడము జరుగుతూ ఉంది. వాళ్ళు ఎంతమటుకు ప్రార్థన చేస్తారో తెలియదు. కానీ కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది చేయకున్నారు. కానీ బైబిల్ మాత్రం తప్పనిసరిగా చేతులు పట్టుకొని పోవడం జరుగుతుంది. ప్రతి క్రైస్తవుని ఇంట్లో కూడా బైబిల్ ఉంది. ఖురాన్ అంటే ప్రతి ముస్లింకు తెలుసు. ఖురాన్ తెలియనటువంటి వాళ్ళు చాలామంది ముస్లింలు ప్రతి ఒక్కరు ఖురాన్ చదివే ఉన్నారు. ఎక్కడో మన పల్లెటూరులో కొంతమందికి విద్య లేనటువంటి వాళ్ళు, లేకపోతే కొంతమంది చదవకపోయినా కానీ మిగతా వాళ్ళంతా, పట్టణాల్లో ఉన్న వాళ్ళంతా ప్రతి ముస్లిం ఖురాన్ చదివినారు. అందులో సూత్రాలు వాళ్ళు అనుసరిస్తున్నారు. వాళ్ళ విశ్వాసం చాలా గొప్పది, అందరికంటే కూడా గొప్పది. కానీ ఇక్కడ హిందూ మతంలోకి వస్తే అసలు భగవద్గీత అంటే కొంతమంది చూడనటువంటి వాళ్ళు 80% ఉన్నారు. 20% మాత్రమే చూశారు భగవద్గీతను. భగవద్గీత అంటే ఏమిటో ఎట్లుందో కూడా తెలియనటువంటి వాళ్ళు 80%. 20% చూసింటే చదివిన వాళ్ళు మాత్రం దాంట్లో 15% ఉన్నారు.
భగవద్గీతను చూసి ఇంట్లో పెట్టుకొని ఏదో పూజ చేయడమో ఒక దేవుని మూల పెట్టుకోవడం జరుగుతుంది 5%, 5% మంది అట్లా చేస్తున్నారు. 15% మంది చదివినారు. అంటే అది చదివితే ఎంత మటుకు అర్థమైంది అంటే ఒక్కొక్కరు దావ అర్థమైంది ఇది. ఎందుకంటే ఆ రాయడమే ఆ రకంగా రాశారు వారు భగవద్గీతలో. ఒక్కొక్క సిద్ధాంతకర్త ఒక రకంగా రాసుకుంటారు, ఒక స్వామీజీ ఒక రకంగా రాశారు, ఒక పీఠాధిపతి ఒక రకంగా రాసుకుంటూ వినారు. హేతువాదులు ప్రశ్నిస్తే జవాబులు ఏం చెప్పలేనటువంటి పరిస్థితి అక్కడ ఉంది భగవద్గీతలో. భగవద్గీత 100% శాస్త్రమైనప్పుడు, బ్రహ్మవిద్య శాస్త్రమైనప్పుడు ఏ ప్రశ్నకైనా జవాబు చెప్పేటువంటి స్తోమత అందులో ఉన్నప్పుడు మళ్ళీ ఒకరు ప్రశ్నిస్తే ఈరోజు జవాబు లేని పరిస్థితి ఎందుకు వచ్చింది మనకు? దాంట్లో పరిశోధన కూడా మనకు తెలియకుండా పోయింది. స్వామీజీలకే తెలియకుండా పోయి మిగతా ప్రజలకేం తెలుస్తుంది? ఆ రకంగా చాలామంది స్వామీజీలు విభిన్నమైనటువంటి కోణాల్లో దాని వివరణ రాసుకోవడం జరిగింది. కానీ ఇది ఈరోజు ప్రశ్నిస్తే అందులో జవాబులు లేకుండా పోయినాయి. కానీ అటువంటి పరిస్థితి భగవద్గీత రాకూడదు అని నేను ఎన్నోతులు చెప్పాను. మేము ఏ పుస్తకం రాసినా కానీ అది విప్లవాత్మకంగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ రాసి ఉండకూడదు. ఎవరో రాయనటువంటి విషయాన్నే ఇక్కడ రాయడం జరుగుతుంది అని చెప్పాం. ఈరోజు ఆ భగవద్గీతను మీరు కొంతమంది చూశారు. తర్వాత ఈ విజయనగరము, శ్రీకాకుళము, విశాఖపట్నం 3 జిల్లాల్లోనూ అది ప్రచారం చేయబడింది. అక్కడి నుంచి మొదలుపెట్టాం మేము. అక్కడ బాగా ప్రచారం చేయబడింది. ఇప్పుడు ఆ పుస్తకం చూసిన తర్వాత భగవద్గీత అంటే ఇట్లా ఉంటుందా? మేము గొప్ప జ్ఞానం అనుకుని ఉంటుంది. భగవద్గీత చదివినాము, 4-5 భగవద్గీత చదివినాము, చదువుకొని గొప్ప జ్ఞానం అనుకుని ఉంటుంది. కానీ ఈ భగవద్గీత చదివిన తర్వాత మేము ఏమాత్రము మాలో జ్ఞానం లేదు, ఇంతవరకు మాకు భగవద్గీత జ్ఞానం ఏమాత్రం తెలియదు అని ఇప్పుడు నిర్ధారణ అయింది. జ్ఞానం అంటే ఇట్లా ఉంటుంది అని కూడా మాకు తెలియదు ఇంతవరకు, మేము ఇంత వయసు వచ్చినా కానీ అని వాళ్ళు చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ పుస్తకాన్ని చాలా గొప్పగా వర్ణించుకొని చెప్తుంటున్నారు. అంటే ఆ భగవద్గీత ఎలా రాయబడిందో మీకు కూడా తెలుసు, చదివిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అది వేరే భగవద్గీత చదివి ఈ భగవద్గీతను చూస్తే తర్వాత దీంట్లో ఎంత సారాంశం ఉందో తెలుస్తుంది. కానీ భగవద్గీతలో ఇంతవరకు అర్థం కానటువంటి విషయాలు ఎన్నో బయట తీసి చెప్పడం జరిగింది అందులో. అంతేకాకుండా భగవద్గీతలో ఆనాడు ఎంత అవసరమో మానవునికి అంతే చెప్పబడి ఉంది. కానీ ఈనాడు ఇంకా అవసరము అనే భగవద్గీతలో చెప్పనటువంటి జ్ఞానాన్ని కూడా మీకు చెప్పడం జరుగుతూ ఉంది. సిద్ధాంతపరంగా చెప్పడం జరుగుతూ ఉంది, శాస్త్రబద్ధంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఎవ్వరూ ఖండించని విధంగా మీకు చెప్పబడుతూ ఉంది. మళ్ళీ ఆ రకంగా చెప్పేటప్పుడు మీరు శ్రద్ధగా దాన్ని తెలుసుకునే దానికి ప్రయత్నం చేయాలి. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అని భగవంతుడు చెప్పినట్టు, భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ చెప్పినట్టు మీకు శ్రద్ధ ఉన్నప్పుడే జ్ఞానం లభిస్తుంది. శ్రద్ధ లేనప్పుడు ఏమాత్రం జ్ఞానం లభించదు. కాబట్టి శ్రద్ధను ముఖ్యంగా పెట్టుకొని చూడండి. చూస్తే ఈరోజు భగవద్గీతలోని అంశాలు చూడండి. మీరు గత రెండు మీటింగులు మీరు చూశారు. గత 2 మీటింగుల్లోనూ ఇప్పుడు చెప్పినటువంటి ప్రత్యక్ష ప్రమాణమైనటువంటి విషయాలు మీకు చెప్పాము, ప్రత్యక్షంగా జరుగుతున్న విషయాలు చెప్పాము. కానీ దాన్ని ఏ విధంగా జరుగుతుంది అని ఎవరికి తెలియదని కూడా చెప్పాము. ఇది భగవద్గీతలో లేని విషయం, మానవునికి సంబంధించిన విషయమే భగవద్గీతలో లేని విషయం. ప్రభువు ప్రభుత్వము అని చెప్పాం. దేవుడు ప్రభువు అయితే ఆయన ప్రభుత్వం ఎట్లుందో చూడండి అని చెప్పాం. మన ప్రభు అంటే ఇంకో రకంగా మీరు అర్థం చేసుకున్నారు. అంటే క్రిస్టియన్స్ యేసు ప్రభువుగా మీరు లెక్కేసుకోదు. ప్రభు అంటే దేవుడు. ప్రభు అంటేనే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఈయన క్రిస్టియన్స్ మొత్తం బోధిస్తున్నారని చెప్పేదానికి వస్తారు. నేను చెప్పాను సృష్టికర్త అని మేము పదం చెప్తే సృష్టికర్త కోడ్ అని ఒకటి, వేరే వాళ్ళు సృష్టికర్త కోడ్ 666 అని రాశారు క్రిస్టియన్స్ వాళ్ళు. రాస్తే ఇది తప్పు. అసలు ఇది సృష్టికర్త అందరికి సంబంధించినడే, వాళ్ళు క్రిస్టియన్స్కి ఊరికే కాదు, హిందువులకు సంబంధించినడే, ముస్లింలకు సంబంధించినడే, అందరికీ సృష్టికర్త అంటే అందరికీ దేవుడే కదా, అందరినీ సృష్టించినాడు. మళ్ళీ వీళ్ళు రాయడం తప్పు రాసినారు. ఇది అసలు దీని దానికి కోడ్ ఉంది, మనకు ఇండియన్ పీనల్ కోడ్ ఉంది.
అంటే చాలా కోడ్లు ఉన్నాయి మనకు. అట్లాగనే దేవునికి సంబంధించిన కోడ్ వాళ్ళు చెప్పారు. దేవునికి సంబంధించిన కోడ్ ఎక్కడ ఉంటుంది? బ్రహ్మ విద్యా శాస్త్రంలో ఉంటుంది కనుక్కుంటాను, చెప్పుకుంటే గురించి చెప్పుకుంటే. సరే వాళ్ళు ఏం చెప్పారంటే బైబిల్లో వాక్యం తీసుకొని చెప్పారు. బైబిల్లో వాక్యం తీసుకొని చెప్తే అది బైబిల్లో ఉండే వాక్యం కరెక్టా కాదా, సృష్టికర్త కోడా కాదని చూస్తే ఆ సృష్టికర్త కోడు కాదు, సాతాను కోడ్ అది. ఏ క్రిస్టియన్ అనేది చెప్తారు. ప్రకటన గ్రంథం చివరిలో ఉండేటువంటి ప్రకటన గ్రంథం, బైబిల్లో ఉండేటువంటి చివరి పాఠం ఏదైతే ఉందో ప్రకటన గ్రంథం, దాంట్లో ఆ చదివినటువంటి వాడు ఎవడైనా కానీ, ఏ క్రైస్తవ మతస్థుడైనా కానీ వీళ్ళు చెప్పిన తప్పు, ఇది సాతాన్ నంబరు అని చెప్తారు. అని సాతాన్ నంబరే అందరూ రాసి పెట్టుబడింది, ప్రింట్ చేయబడింది. అది వాళ్ళు ఏ రకంగా రాశారో కానీ దాన్ని తప్పుగా రాసినారు. అది తప్పుగా రాసి అదే కరెక్ట్ అయిన ప్రచారం చేశారు. హైదరాబాద్లో ప్రతి గోడల మీద రాశారు. ప్రతి గోడల మీద ఎక్కడ చూసినా పోస్టర్లు కనిపించారు 2 సంవత్సరాల క్రితం. అవి చూసి హిందువులైన వాళ్ళు స్పందించాలి, కానీ ఎవరు స్పందించలేదు. పీఠాధిపతులు ఉన్నారు, స్వామీజీలు ఉన్నారు, తర్వాత మతాన్ని ఉద్ధరిస్తున్నాం మేము అని చెప్పేవాళ్ళు కూడా ఆ సంస్థ, ఈ సంస్థ, హిందూ సంస్థ, హిందూ రచన సంస్థ, ధర్మ సంస్థ అని రకరకాల పేర్లు పెట్టుకున్నాను. ఎవ్వరు దాని గురించి మాట్లాడలేదు. మేము వాళ్ళతో మాట్లాడి వాళ్ళ నుండి జవాబు రాకుండా చేసి ఆ ప్రశ్నకు వాళ్ళు నోటుకుండా వాళ్ళు మేము సాతాను కోడేది ఏమంటే మీరు ఇప్పుడు మీరు అది రాయబట్టే కదా మీరు వచ్చి మా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, లేకపోతే ఎందుకు వచ్చారు మా దగ్గర వచ్చి అడగరు కదా ఇట్లా అంటే మీరు వచ్చి దీని గురించి మాట్లాడరు కదా, మేము అట్లా రాసిట్టే కదా మీరు వచ్చి మా దగ్గర మాట్లాడుతున్నది అన్నారు. అంటే మేము వచ్చి మాట్లాడేది పెద్ద కథ కదా, మీరు రాసేది తప్పు కదా అంటే అది తప్పే, సాతాను కోడే అని ఒప్పుకున్నారు. ఆ రోజు జరిగే చర్చలో అంటే మేము ఫలానాన్ని చెప్పకుండా పోయి మాట్లాడడం జరిగింది. తర్వాత దాని గురించి మేము చేసినట్టు కౌంటర్గా పుస్తకం రాయడం జరిగింది. సృష్టికోడు 963 అంటే 963 ఎక్కడుంది భగవద్గీతలో శాస్త్రబద్ధంగా అంటే 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగము 16-17 శ్లోకాల్లో ఉంది. చూడండి, ఆ శ్లోకాలు రాసి ఆ శ్లోకాలను వివరణ చెబుతూ దీనికి ఈ నంబరు, దీనికి ఈ నంబరు, దీనికి ఈ నంబరు 963 అని రాసాం మనం. మాయ అంటే సాతాన్ అంటే మాయని అంటే మాయ నంబర్ వచ్చి అంటే మాయ కోడ్ వచ్చి 666 దైవాసర సంబోధి విభాగ యోగము 14వ శ్లోకము అని కూడా రాసాం నంబర్ ఇచ్చి. మళ్ళీ అధ్యాయం పేరిచ్చి భగవద్గీత పేరిచ్చి అందులో శ్లోకం నంబర్ ఇచ్చి ఆ శ్లోకం అందులో ప్రింట్ చేసి దాన్ని వివరించి చెప్తే కూడా అది చదవలేదు. అసలు చదవకుండానే సృష్టికర్త కూడా రాశారు. సృష్టికర్త అనేవాళ్ళు క్రైస్తవులే, మన హిందువులు ఎవరు అనరు, ఇది హిందువులకు సంబంధించిన పుస్తకము అని ప్రచారం చేశారు చాలామంది. సృష్టి ఎప్పుడు పుట్టింది ఎవరికి తెలియదు. అంటే హిందూ మతం ఎప్పుడు పుట్టిందో తెలియదు, ఫలానప్పుడని తెలియదు. మళ్ళీ సృష్టించినటువంటి వాడు సృష్టికర్త అయితే నిన్న మొన్న పుట్టినటువంటి 2000-3000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు అంతకంటే తక్కువ పుట్టినటువంటి మతాలకు మనం ఏమైనా సృష్టికర్తను లీజుకి ఇచ్చేసినామా వాళ్ళ దేవుడు అనేదానికి? చెప్పండి. హిందువులు ఏమన్నా ఇప్పుడు మేము హిందువులు అని చెప్పుకునే వాళ్ళు ఇది హిందువులది కాదు ఇది క్రైస్తవులది అని అంటే సృష్టికర్తను లీజుకి ఇచ్చేసినారా మతాలకు ఏమన్నా? కానీ ఇంత తెలివి తక్కువ వాళ్ళైపోయి అది ఏముంది జ్ఞానం అనే జ్ఞానం తెలుసుకోలేనటువంటి వాళ్ళు అయిపోయినారు. తర్వాత ఈ జ్ఞానాన్ని ఏం చేశారంటే దైవ జ్ఞానాన్ని కూడా రాజకీయంగా వాడుకొని రాజకీయ పార్టీలుగా వాళ్ళు మలుచుకొని దాంట్లో లబ్ధి పొందేదాన్ని చూస్తున్నారు. జ్ఞానం వేరు, రాజకీయం వేరు. రాజకీయానికి జ్ఞానానికి సంబంధం లేదు. రాజకీయం తెలిసిన జ్ఞానం తెలుదు, జ్ఞానం తెలిసిన అసలు రాజకీయం లేకపోడు. అర్థమైందా? అదే జ్ఞానము అని పేరు పెట్టుకొని మతం అని పేరు పెట్టుకొని ఓ రాజకీయ పార్టీలు పెట్టుకొని ఆ రాజకీయం పేరు చెప్పుకొని లబ్ధి పొందుతూ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేకుండా మామూలుగా నేను గురువుని కాదని చాలాసార్లు చెప్పాను. పీఠాధిపతిని కూడా కాదు, సిద్ధాంతకర్తను మాత్రమే అని కూడా చెప్పాను. మళ్ళా సిద్ధాంతకర్తల్ని ఎదిరించే స్తోమత ఉందంటే చూడండి ఎట్లుందో. అంటే వీళ్ళకి జ్ఞానం ఉందా? లేదు. మాకు సైన్స్ అభివృద్ధి అయింది, సైన్స్ అభివృద్ధి అయిన కారణంలో మీరు చెప్పే జ్ఞానానికి దీనికి సంబంధం లేదు అంటున్నారు. మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం, చాలా ప్రశ్నలు వేసినాం. మన వరదలు వచ్చాయి, దానికి కారణం తెలుసున్నాను. నేను అహ్మదాబాద్లో భూకంపం చెలరేగింది, కారణం తెలుసున్నాను. ఎందుకు జరిగింది, ఎక్కడ నుంచి జరిగింది, ఎక్కడ ప్రారంభమైంది, అది ఎందుకు జరిగింది, అట్లా ఇంతమంది ఎందుకు బాధింపబడ్డారు, ఎందుకు చచ్చిపోయారు?
దానికి జవాబు లేదు. అంటే అది మామూలుగా భూమిలో కంపం వచ్చింది, కంపనాలు వచ్చినాయి. కంపనాలు ఎందుకు వచ్చినాయి? అంతలోకి ఎందుకు రాలేదు? అక్కడే ఎందుకు వచ్చినాయి? ఇట్లా ప్రశ్న చేస్తే లాస్ట్ ప్రశ్నకు జవాబు లేదు, ఏదో ఒకటి చెప్పి సరిచేస్తారనమాట. అంటే సైన్స్ అభివృద్ధి అయింది, అన్ని శాస్త్రాలు 4 శాస్త్రాలు అభివృద్ధి అయినాయి అంటే 4 శాస్త్రాలు అభివృద్ధి అయినాయి. అన్ని శాస్త్రాలు చదివితే మేధావి, అన్ని శాస్త్రాలు తెలుసుకుంటే మేధావి. ఎన్ని శాస్త్రాలు? 6 శాస్త్రాలు. 6 శాస్త్రాలు తెలిసినా 2 శాస్త్రాలు అసలు తెలియవు. 4 శాస్త్రాలు తెలిసినంత మాత్రాన వాడు ఎంత తలకాయ ఉంటుందానికి సగం తలకాయ అవుతుంది, లేదా పూర్తి ఇంకా అంటే ముక్కాలు తలకాయ అవుతుంది, ఇంకా కాలు తలకాయ లేదు నీకని. ఆ లెక్క ఎక్కేసుకుంటే అంత తెలివి ఉన్న వాళ్ళు దీని గురించి మాట్లాడము అంటే అది ప్రపంచ సంబంధమైన మాటలు అయితే సరిపోతాయి, కానీ దైవిక సంబంధమైనటువంటివి తెలియనటువంటి రహస్యాలు కొన్ని ఉంటాయి, వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే భగవద్గీతలో వర్ష జలాన్ని నేనే స్వీకరిస్తున్నాను, మళ్ళీ నేను ఇడుస్తున్నాను అన్నాడు. అంటే భూమి మీద జలాన్ని నేను తీసుకుంటున్నాను, మళ్ళీ నేను ఇడుస్తున్నాను అన్నాడు. కానీ అది ఒక రూపంలో జరుగుతూ ఉంది, తెలియకుండా జరుగుతూ ఉంది. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే నీళ్ళు ఆవిరైతున్నాయి, ఆవిరి మేఘం అవుతా ఉంది, మేఘం మళ్ళీ చల్లగాలి తగిలినప్పుడు ఆక్సిజన్ తగిలినప్పుడు అది వర్షిస్తూ ఉంది, అది సూత్రం చెప్తున్నారు. వాస్తవమే. మనం ఒక తప్పెల్లో నీళ్ళు అయిపోవాలంటే ఎంత శాఖం పెట్టి కాంచాలి ఆవిరి కావాలంటే? చూడండి, ఒక 5 లీటర్లు నీళ్ళు ఆవిరి కావాలంటే ఎంత వేడి చేయాలి? 100 డిగ్రీల పైన వేడి చేస్తే ఒక 6 గంటలకు కానీ అన్నీ అయిపోయి. ఈ భూమి మీద నీళ్ళు 5 లీటర్లు కాదు, 10 లీటర్లు కాదు, ఎన్నో, అసలు ఎన్ని నీళ్ళని చెప్పలేం. అన్ని నీళ్ళు ఆకాశంలోకి పోయినాయి అంటే అన్ని నీళ్ళు వర్షిస్తున్నాయి అంటే అన్ని నీళ్ళు పోయినట్టే కదా. మన వరదలు వచ్చినాయి, ఎన్ని నీళ్ళు వచ్చినాయి? అసలు ఎంత అని లక్షల క్యూచెక్కులు అన్నారు వాళ్ళు. మరి అన్ని నీళ్ళు రావాలంటే అన్ని నీళ్ళు పైకి పోవాలి కదా. అన్ని నీళ్ళు పైకి అంటే ఎంత శాఖం పెట్టాలి? మనం 40 డిగ్రీలు వేడి అయితేనే తట్టుకోలేమే. 40 డిగ్రీలు వేడికి మన ఎన్ని నీళ్ళు పోతాయి పైకి అని చెప్పగలుగుతాం మనం? ఇన్ని నీళ్ళు పోయినాయి, ఇన్ని నీళ్ళు వచ్చాయని చెప్పేదమ్మా? ఆ లెక్కలేము, గుడ్డి లెక్క ఇవన్నీ. అభివృద్ధి అయింది, శాస్త్రం అభివృద్ధి అయింది, శాస్త్రాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కరెక్ట్గా లెక్కచారం కొలత ప్రకారం చెప్పు మనం. ఇన్ని నీళ్ళు కిందికి వచ్చినాయంటే ఆవిరైపోయిండే కదా పైకి. అన్ని నీళ్ళు ఆవిరైనాయా? ఎంత టైం పడుతుంది ఆవిరయ్యేదానికి? ఎన్ని నీళ్ళు పైకి పోతాయి? ఇదంతా శాస్త్రాన్ని అడ్డం పెట్టుకొని, సైన్స్ని అడ్డం పెట్టుకొని, మేము శాస్త్రజ్ఞులము సైన్సిస్టులము అని అడ్డం పెట్టుకొని దేవుడు లేడు అని మాట్లాడేదానికి అవకాశంగా పెట్టుకొని మాట్లాడే మాటలే తప్ప, ఇది ప్రకృతి సిద్ధంగా జరుగుతున్నాయని మాటలే తప్ప, ప్రకృతి సిద్ధంగా వివరించి చూసినా కానీ దానికి వివరం తెలియదు, జవాబు లేదు. గత మీటింగ్లో మీకు చెప్పాము, ప్రత్యక్షంగా చూపించాం. అంటే నీళ్లు పైకి పోతున్నాయి, వాస్తవమే. ఎక్కడో చోట దృశ్య రూపంలో జరిగినటువంటి దృశ్యాన్ని చూపుతాను, చూపించాం. చూపిలేదా? నీళ్లు సుడి తిరుగుతూ పైకి పోతున్నాయి. ఒక చెరువు ఖాళీ అయిపోయింది చూస్తున్నట్టే. 10 నిమిషాల్లో ఖాళీ అయిపోయింది చెరువు అంతా. వేడి చేస్తే అయిపోయి నీళ్ళనవి 10 నిమిషాల్లో మొత్తం ఖాళీ అయిపోయింది. కంటికి కనిపించుకోకుండా జరుగుతాయి. కానీ నేను చెప్పేది సత్యము అనేదానికి ఎక్కడో చాట దేవుడు కంటికి చూపిస్తాడు మీకు అని చెప్పాను. ప్రత్యక్ష ప్రమాణం జరుగుతుంది మీకు అని చెప్పాను. అది జరిగే ఉన్నాయి, అవి రికార్డు అయినాయి, నెట్లో వెతికితే మాకు దొరికినాయి. దాన్ని మీకు చూపించడం కూడా, అంటే సీడీలో కూడా వేసి చూపించాం మీకు. నీళ్ళే కాదు, నీళ్ళతో పాటు చేపలు కూడా పోయినాయి. మళ్ళీ ఆ చేపలు ఎక్కడోసారి పడుతున్నాయి కూడా. ఇక్కడ నుంచి అక్కడ చేపలు పోయినాయి, ఇక్కడ నుంచి అక్కడ కప్పలు పోయినాయి. ఎట్లా పోయినాయి అని మనకు తెలియదు, అవి ఎట్లా ఉన్నాయని తెలియదు, మళ్ళీ ఎట్లా పడినాయని కూడా తెలియదు. ఇప్పుడు మేము చెప్తే ఒక వ్యక్తి చెప్తున్నాడు, నేను చూశాను ధర్మారంలో, ఎవరో ధర్మారం నుంచి వచ్చిన ఆయన కానీ చెప్తున్నాడు. అది చూసినట్టు వర్షం వచ్చినప్పుడు ఆయన ఉన్న అవసరం అంట, ఆయన పక్కనే ఒకటి పాము పడింది చెప్పినాడు. ఆయన ఎక్కడ లేదు, బయల్లో ఉన్నాను, ఉన్నట్టుండి పాము పిల్ల పడిందంట, ఒక జాడు పొడుగు పిల్ల పైనుంచి. వాస్తవమేది అంటున్నాడు.
తర్వాత ఇంకో ఆయన చెప్తున్నాడు, పై నుంచి బురదలో కప్పు వచ్చి పడింది, బురదలో పడి చిక్కుని మళ్ళీ ఇటు అని పక్కకు తప్పించుకొని అది ఇరుక్కొని లాగి 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 బయటికి పోయిందంట. అది నేను ప్రత్యక్షంగా చూశాను ఒక ఆయన చెప్తున్నాడు. మరి ఈ విధంగా ప్రత్యక్ష ప్రమాణాలు చాలా ఉన్నాయి. ఇవి కాకుండా నేను చూపించిన ప్రత్యక్ష ప్రమాణాలు చాలా ఉన్నాయి మీకు. అంటే ఇవన్నీ అదృశ్య రూపంలో ఎక్కడున్నాయి తెలుసునా? తెలియదు. మనకు తెలిసిన దృశ్య రూపమే. నీ కంటికి కనిపించేది ఏది లేదు, కానీ కంటికి కనిపించింది ఎంతో ఉంది అని చెప్పాను నేను. కంటికి కనిపించింది ఎంతో ఉంది. ఈ నీళ్ళన్నీ కంటికి కనిపించకుండా పైన ఉన్నాయి, అవి మళ్ళీ కిందికి వస్తున్నాయి, వచ్చిన కూడా కనిపిస్తున్నాయి. ఇంతవరకు ఈ నీళ్ళు కంటికి కనిపించకుండా ఏ రూపంలో ఉన్నాయంటే తెలియదు. అంటే మేఘాల రూపంలో ఉన్నాయని, మేఘం ఒకటి కనిపిస్తుంది, ఉన్నట్టుండి కనిపించకుండా పోతుంది. ఎక్కడ పోయింది మేఘం? మళ్ళీ వర్షించలేదు కదా. అది పెద్ద మేఘం ఉండే చిన్న మేఘం అయిపోతుంది, చిన్న మేఘం పెద్ద మేఘం అవుతుంది, ఆకారాలు మారిపోతున్నాయి. అని మరి అవి వర్షించుకున్నాయి, ఎట్లా కరిగిపోతున్నాయి? సరే ఇన్ని నీళ్ళు ఎట్లా పట్టుకుంటాయి? 5 లీటర్లు నీళ్ళు దాదాపు 5 కేజీలు వస్తున్నాయి. 4 కేజీలు 9 లీటర్లు 10 లీటర్లు నీళ్ళను 9 కేజీలు వస్తున్నాయి బరువు లెక్కేసుకుంటే. మరి ఎన్ని లీటర్ల బరువు, ఎన్ని లీటర్ల నీళ్ళు ఉన్నాయి పైన? కొన్ని టన్నుల నీళ్ళు ఉన్నాయి, కొన్ని కోట్ల టన్నుల నీళ్ళు ఉన్నాయి. మరి దాని బరువు అంతా ఎవరు పట్టుకున్నారు? నవీన కాలంలో ఉండే శాస్త్రజ్ఞులు చెప్పగలరా? చెప్పలేం. మన ఈ మధ్యన ఒక 15-20 రోజులు, దాదాపు 20 రోజుల క్రితం అనుకుంటాను నేను, చైనాలో మంచు వర్షం కురిసింది. ఒక చోట 1,60,00,000 టన్నులు మంచు పడింది కిందికి. ఆ బరువుకు తట్టుకోలేక ఇవన్నీ కూలిపోయినాయి. షెడ్లు, చిన్న చిన్న ఇళ్ళు అని మొత్తం కూలిపోయినాయి. అంటే వాళ్ళ పైన పడిన బరువు ఎక్కువైపోయి కూలిపోయినాయి. అంటే ఆ ఏరియాలో పడింది ఎంత అంటే వాళ్ళు పేపర్లో వేసినది, టీవీలో కూడా చెప్పారు పోసేది. ఒక్కచోట 1,60,00,000 టన్నులు. ఒక టన్ను అంటే ఎంత ఉంటుంది? 10 టన్నులు ఎంత ఉంటుంది? 100 టన్నులు ఎంత ఉంటుంది? 1000 టన్నులు ఎంత ఉంటుంది? మీరు చూసుకోండి లెక్కేసుకో. లక్షలు కోట్లు అంటే అంత ఐస్ ఎక్కడ ఉంది? ఎక్కడ ఉండేదానికి అవకాశం ఉందా? అంత బరువు ఐస్ ఒక్క చోట. అంటే చైనాలోనే మరొక చోట 1,80,00,000 టన్నులు పడింది. ఇవన్నీ రెండు కలిపితే 3,40,00,000 టన్నులు అవుతుంది. అలా ఇంత ఐస్ పడిందంటే అది ఎంత విచిత్రమైనటువంటి సంఘటన. దీన్ని ఎవరు పట్టుకున్నారు పైన? సరే, మీకు టీవీలో కూడా అంటే దృశ్య రూపంలో కూడా సీడీలో వేసి మీరు టీవీలో చూసుకోవడానికి కూడా చెప్పి చూపించాం. అంటే చేపలు నీటితో సహా లేచిపోతూ ఆకాశంలో పొగ రూపంలో పోయి కనిపించకుండా పోయినాయి. కనిపించకుండా పోయినప్పుడు ఎక్కడ పోయినాయి ఇవి? ఎవరు దాన్ని కనిపించకుండా పెట్టుకున్నారు? దాని ఆహారం ఎక్కడి నుంచి ఉంది? అవి ఎన్ని రోజులు ఉన్నాయి పైన? ఎన్నో రోజులు ఉంటే అవి మళ్ళీ ఎక్కడో వర్షించేదానికి 1-2 నెలలు టైం పడితే అంతవరకు ఏం తిని బతికినాయి అవి? ఎట్లా బతికినాయి? కిందికి వచ్చేంతవరకు ఎట్లా బతికినాయి? కిందికి వచ్చిన తర్వాత కూడా పైనుండి ఒక వస్తువు పెడితే కింద పగిలిపోతుంది. కానీ అట్లా పగిలిపోకుండా, విరిగిపోకుండా, దెబ్బ తినకుండా కింద వచ్చి పడి మళ్ళీ బతున్నాయి అంటే ఎట్లా బతున్నాయి? దీనికి అంటే మనం ఇప్పుడు ఈ కాలంలో 4 శాస్త్రాలను పట్టుకొని చెప్తే మనం చెప్పలేం. 5వ శాస్త్రం కూడా దీనికి పనికిరాదు. కేవలం 6వ శాస్త్రం మాత్రం పనికి వస్తుంది. అందువల్ల మేము చెప్పేది ఏమంటే, మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇవి ఏ పుస్తకాల్లో వ్రాయబడి ఉండలేదు, ఏ సైంటిస్టులు ఇంతవరకు వాటిని చెప్పలేదు. తర్వాత భగవద్గీత గ్రంథంలో కూడా ఇది మీకు అవసరం లేదని దేవుడు ఎంత అవసరమో అంతే చెప్పాడు, మీకు బయటపడేదానికి చాలు అని. కానీ ఆ భగవద్గీత గ్రంథం కూడా అది కూడా మీకు తెలుసుకోకుండా మీరు పోయారు. అంటే మీకు ఎంత అవసరమో అంతేసార్లు, మిగతాటి ఇవన్నీ విషయాలు మీకు అవసరం లేదు. మీరు జన్మ నుండి బయటపడాలి అంటే, మీకు జ్ఞానం తెలుసాలంటే కొంత చాలు అని ఆయన చెప్తే ఆ కొంత కూడా మనకు తెలియలేదు. ఇప్పుడు ఆ కొంత మీకు ఏదో చెప్పి ఆ కొంత కంటే ఇంకా ఎక్స్ట్రాగా ఏదైతే ఉందో దాన్ని కూడా మీకు చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు మీ నుదుట పెట్టుకున్నటువంటి కాలకర్మ చక్రాలు ప్రతి మనిషిలోనూ, ప్రతి జంతువులోనూ, ప్రతి జీవరాశుల్లోనూ ఉన్నాయి. ఈ 4 చక్రాలు తప్ప ఇంకో చక్రాలు లేవు. మన ఈ 4 చక్రాలు మనలో ఉన్నాయని మన భగవద్గీతలో
చిన్న సూచన ఎక్కడైనా కనిపించిందా మీకంటే కనిపించలేదు. కానీ అందులోనే అక్షర పరబ్రహ్మయోగం అనేటువంటి అధ్యాయంలో దీని పూర్వత్వం ముందే బయట తీసి చెప్పడం జరిగింది. ఇన్ని లక్షలు ఇన్ని కోట్ల సంవత్సరాలు జరిగినా కానీ ఎన్ని సంవత్సరాలు జరిగిందో సృష్టి పుట్టి ఇంతవరకు తెలియనటువంటి ఈ కాలకర్మ చక్రాలు మీకు తెలియబడింది. ఆ రకంగానే ప్రతి కొత్త విషయము మీకు తెలుస్తూ ఉంది. కొత్త విషయం తెలిసే కొద్దీ మనకు శ్రద్ధ ఎక్కువై దాని ధ్యాసను పెంచుకొని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ ధ్యాస లేకపోతే ఏమీ ప్రయోజనము లేదు. మీరు ఇంత దూరం వచ్చి చాలా ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏ ప్రయాసాలు తప్ప ఇందులో పొందే లాభం ఏమి ఉండదు. నేను చెప్పిన ప్రపంచ విషయాల కోసం రావద్దండి ఇక్కడికి. ప్రపంచ విషయాలు ఏవి మీరు కోరుకున్న విషయాలు ఏమి జరగవు. అవి నెరవేరుస్తారని నేను చెప్పను. నేను చెప్పిన దైవికమైనటువంటి విషయాలు మాత్రమే. అవి ఎక్కడా చెప్పినటువంటి విషయాలు కొత్తగా అందించేది మాత్రమే ఉంటుంది. వాటిని తీసుకొని పోండి, మీ బుర్రకు లాభాన్ని చేకూర్చుకొని పోండి. కానీ మీరు ప్రపంచ లాభాన్ని కోరొద్దండి అని కూడా చెప్పాను. మేము వెంట వచ్చేది ఇది జ్ఞానము. ఈ జ్ఞానాన్ని ఎవరు అంటే ఒక తూరు మీ దగ్గరికి వచ్చిందంటే అది ఎక్కడ పోదు, మీరు పోగొట్టుకున్నా కూడా పోయేది కాదు అది అని చెప్పాం. అది స్థిరస్థాయి అనే ధనము. ఈ ప్రపంచ దాన్ని ఆశ వదిలిపెట్టి మీరు పరమార్థమైన దాని మీద ఆశ పెంచుకోండి, దాన్ని తెలుసుకోండి అని కూడా చాలా చెప్పాను. కానీ వాటి మీద శ్రద్ధ తక్కువ ఉండేదానివల్ల మేము కూడా ఏం చేస్తున్నామంటే, నేను ఇప్పుడు చాలా పుస్తకాలు రాయాల్సింది వాటిని తగ్గించాను, చాలా పుస్తకాలు ప్రింట్ చేయించాల్సింది వాటిని కూడా తగ్గించాను. మీకు సరైన శ్రద్ధ నాకెందుకు, నాకేం జ్ఞానం అవసరం లేదు, నాకున్న జ్ఞానం నాకుంది. నేను చెప్పే ప్రయత్నం మీకు చేస్తున్నాను. మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తే నేను ఉత్సాహంగా చెప్తాను. మీరు తెలుసుకునే ప్రయత్నం చేయలేదనుకోండి, నేను ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టి నేను చేస్తున్నాను, చేయాలి. ఈరోజు అందరు స్వామీజీల మాదిరి చందాల రూపంలో వసూలు చేయలేదు, ఎక్కడ అడగలేదు, ఎవరిని పైసా అడగకుండా సొంతంగా సొంత వ్యాపారాలు చేస్తూ దాంట్లో సంపాదించుకునేటువంటి నేను దీనికి ఈ జ్ఞానానికి కోసం ఖర్చు పెడుతున్నాను. నేను ఎక్కడ డబ్బులు అడగకపోతే కొంతమంది చాలామంది అడిగి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. అడగకపోతే కొంతమంది ఏమంటున్నారంటే వీళ్ళు ఏ ఫారిన్ కంట్రీస్ ఉంటే ఎక్కడి నుంచో డబ్బులు వస్తున్నాయని చాలామంది అట్లా కూడా అనుకున్నారు. ఎవరు ఇచ్చారో చెప్పండి మాకు అంటేనే. కానీ కనీసం 1000 రూపాయలు ఉచితంగా ఇచ్చినామని చెప్పానండి ఏ ఫారిన్ కంట్రీ వాడైనా. కానీ అట్లా లేకుండా స్వయంగా నేను డబ్బులు ఖర్చు పెట్టి జ్ఞానాన్ని అందిస్తున్నాను. మీ జ్ఞాన విలువ తెలుసుకొని దాన్ని అభివృద్ధి పరుచుకుంటే బాగుంటుందని మరి చెప్తూ ఈరోజు అంటే ఇంతవరకు చెప్పింది ఉపోద్ఘాతంలాగా ఉంటుంది మీకు. ఇప్పుడు నేను చెప్పవలసింది కొత్త విషయం మీకు, అంటే ఇది తెలిసిన విషయాన్ని మళ్ళీ రిపీట్ చేసి చెప్పినట్టుంది. అని కొత్త విషయాన్ని మీకు చెప్పాలి అంటే ఇంతకుముందు అంటే ఇప్పుడు సబ్జెక్ట్ ఒకటి మేఘం భూతం అని చెప్పాను, మేఘం ఒక భూతం అని చెప్పాను. తర్వాత ప్రభుత్వం అని చెప్పాను, అంటే దేవుని రాజ్యం అని, దేవుని పరిపాలన. ఇప్పుడు చెప్పబోయేది భూతం మహాభూతం అనే సబ్జెక్ట్ గురించి చెప్తాను మీకు. భూతం అంటే దయ్యం అనుకునేరు, కానీ ఇంతకుముందు చెప్పేది భూతం అంటే చాలామందికి అదే అనుకుంటారు, భూతం అంటే దయ్యం అని. కానీ భూతం అంటే జీవుడు అని అర్థం. మనం జీవులం. జీవుడు అనేవాడు ఎంతవరకు అంటే మనుషుల రూపంలో ఉన్నాడు. అంటే మనిషి రూపంలో ఉన్నటువంటి వాడైనా జీవుడు అంటే లేదు, జంతు రూపంలో, క్రిమి రూపంలో, కీటకం రూపంలో ఎన్నో రూపాల్లో జీవరాశులు ఉన్నాయి. ఇది కంటికి కనిపించే ప్రపంచము. కంటికి కనిపించినటువంటి ప్రపంచం ఒకటి ఉంది అని చెప్పాను నేను. ఇప్పుడు ఈ రకంగా కుక్కలు, నక్కలు, జంతువులు, క్రిములు, కీటకాలు ఏవైతే ఉన్నాయో కనిపించేటి, అవన్నీ మొత్తం కంటికి కనిపించుకోకుండా ఇంకో సీన్ ఉంది. మీలాంటి మనుషులు కూడా ఉన్నారు. అదే సూక్ష్మ ప్రపంచము, రెండవ ప్రపంచం అంటాం దాన్ని. అంటే మీ కంటికి కనిపించినటువంటి ప్రపంచం. ఇప్పుడు మీరు ఇక్కడ 100 మంది, ఒక 200 మంది కూర్చున్నారనుకోండి, 200 మంది కూర్చున్నారు ఇక్కడ మీరు. కానీ 200 మంది అని మీరు కనిపించిన వాళ్ళు ఎక్కించుకొని చెప్తున్నారు మీరు.
మేము చెప్తామంటే దాదాపు 500 మంది కూర్చున్నారని నేను చెప్తాను. అంటే 500 మంది ఎక్కడ కూర్చున్నారు, ఈ సంఖ్య ఎక్కడి నుంచి వచ్చింది అడగచ్చు. అంటే కనిపించే వాళ్ళ సంఖ్య మాత్రమే మీకు తెలుసు, కనిపించిన సంఖ్య కూడా ఉందని నేను చెప్తున్నాను. కనిపించిన సంఖ్య కూడా ఉంది. వాళ్ళు చేసే పనులు ఉన్నాయి, వాళ్ళు చేసే వ్యవహారాలు ఉన్నాయి, కానీ అవి మనకు తెలియవు. తెలియనంత మాత్రాన ఇంకొకటి లేదనుకోవడము చాలా పొరపాటు. మనకు తెలియకుండా జరిగేటువంటి ఎన్నో ఉన్నాయి, విషయాలు ఉన్నాయి. ఈ మధ్యన ఎప్పుడో పేపర్లో వచ్చింది అనుకుంటారు, ఓ వింత ఎక్కడో ఈ కర్నూలు జిల్లాలో ఏదో ఓరకల్లు మండలం ఏదో పాలకొల్లు ఊళ్ళో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ శబ్దం వచ్చింది, గోడలు చెల్లిపోయినాయి. కానీ దాన్ని కొంతమంది చూసినారు, దాన్ని ఏం చెప్పలేకుండా గ్యాస్ లీక్ అయింది అన్నారు. వాడు చెప్తున్నాడు, గ్యాస్ లీక్ అయితే దానికి ఆధారాలు ఉండాలి, గ్యాస్ లీక్ అయితే మంట మడుతుంది, తర్వాత పేలిపోతుంది. ఏ పేలుడు జరగకోకుండానే శబ్దం రావడము, కొన్ని సామాన్లు వంకలు తిరిగిపోవడము, గోడ చీలిపోవడము జరిగింది. కానీ అది అంతుపట్టలేదు. దాని సమాధానం మనం చెప్పగలం, ఏం జరిగింది అక్కడ అంటే. కానీ మిగతా వాళ్ళు చెప్పలేరు. ఎందుకంటే కంటికి కనిపించే ప్రపంచమే వాళ్ళకి తెలుసు కాబట్టి కనిపించేదాన్ని ఆధారం కోసం వెతుకుతారు. కనిపించని ప్రపంచం తెలియదు, వాటి ఆధారం కోసం వెతికే అవకాశము లేదు వాళ్ళకు. ఆ రకంగానే ఇప్పుడు నేను మళ్ళీ ఆ పక్కదారిలోకి ఎందుకు పోవాలి, భూతం మహాభూతం అని చెప్తున్నాను కదా. జీవరాశులు అనే వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళందరినీ మనం భూతములు అంటున్నాం. వాడు కనిపించేవాడు కానీ కనిపించినటువంటి వాడు కానీ. అంటే ఒక్క జీవుడు పుట్టిన తర్వాత మరణించేంత వరకు వాడు కనిపించకుండా ఉండొచ్చు, కనిపిస్తూ ఉండొచ్చు. అది శాసనం. ఒక జీవుడు అంటే వాడు శరీరంతో పుడితే, అంటే మనిషిని అనుకుందాం, మిగతా జంతువులు కొద్దు. ఒక మనిషి పుడితే వాడు 30 ఏళ్ళు చనిపోతే 60 ఏళ్ళు వయసు ఉంటే వానికి ఆయుష్ ఉంటే ఇంకా 30 ఏళ్ళు కనిపించకుండా వాడు జీవించాల్సిందే భూమి మీద. ఆ రకంగా కనిపించుకోకుండా జీవించే వాళ్ళు, కనిపించి జీవించే వాళ్ళు 2 రకాలు ఉన్నారు. కాలమరణం వచ్చేంత వరకు వాడు ఇంకో జన్మకు పోయేదానికి వీలు లేదు. మధ్యలో అకాల మరణం వచ్చిందనుకోండి, అక్కడికి నీ దేహం పోతుంది. అంటే 10 భాగాలు పోతాయి దేహాల్లో, 15 భాగాలు మిగిలి ఉంటాయి. నీ శరీరం మొత్తం టోటల్ 25 భాగాలు. 25 భాగాల్లో 10 భాగాలు మాత్రం పోతాయి, కనిపించుకోకుండా పోతాయి. శరీరం బయటికి కనిపించి శరీరం పోతుంది. 15 భాగాలు కనిపించుకోకుండా మనసు, బుద్ధి, చిత్తం అని మొత్తం టోటల్గా ఉండేటువంటి 15 భాగాలు అలాగే నిలిచిపోతాయి. అవి ఇప్పుడు కనిపించలేదులే, ఇప్పుడు మనం లెక్కేస్తుంటే. మనం శరీరం ఉన్నా కానీ కనిపించలేదు అవి. శరీరం పోయిన తర్వాత కూడా అనిపించవు అవి. పైకి కనిపించేదే శరీరం. ఈ రకంగా కాలమృత్యువు చెందేంత వరకు వాడు సజీవంగా భూమి మీద ఉండాల్సింది. అంటే శరీరంతో ఉండొచ్చు, శరీరం లేకుండా 15 భాగాలతో ఉండొచ్చు. దాని సూక్ష్మ శరీరం అంటాం, దీని స్థూల శరీరము అంటాం. ఈ రకంగా అది ఏంటంటే మొత్తం టోటల్గా జీవరాశులు అంటున్నాం. ఈ జీవరాశులు ఎన్ని రకాలు ఉన్నాయి? దౌ భూతో సర్గో లోకేస్మిన్ దైవ అసుర ఏవచ అన్నాడు ఆయన భగవద్గీతలో. అంటే 2 రకాల జీవరాశులు ఉన్నాయి భూమి మీద. వాటిని మనం విభజించి చెప్తే దేవతలు, రాక్షసులు అంటాము. అంటే మనుషుల్లోనే దేవతలు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు. అంటే జీవరాశులు 2 రకాల వాళ్ళు ఉన్నారు అని చెప్పాడు ఆయన. అంటే మంచిగా ఉండేవాళ్ళు, చెడుగా ఉండేవాళ్ళు 2 రకాల వాళ్ళు ఉన్నారని చెప్పాడు. సరే, కనిపించే వాళ్ళలో మంచి వాళ్ళు, చెడ్డోళ్ళు ఉన్నారు, వాస్తవమే. అది కూడా కనిపించిన వాళ్ళలో కూడా మంచి వాళ్ళు, చెడ్డోళ్ళు ఉన్నారు. వాళ్ళు కనిపించిన వాళ్ళు ఎన్ని రకాలు ఉన్నారంటే చాలా రకాలు ఉన్నారు. ఇక్కడ నీకు ఎట్లా తెలుస్తుంది అసలు? గుడిలో ఓ ప్రతిమ పెట్టుకొని దాన్ని పూజిస్తున్నాం మనం. ఆ ప్రతిమలో కూడా ఒక జీవుడు ఉన్నాడు. వాడు కూడా ఆ జీవుడు కూడా ఎవరిలోకి వస్తాడు? ఇప్పుడు ఈయన చెప్పిన టోటల్ లిస్టులోకి వస్తాడు. ఎవరు చెప్పిన టోటల్కి? భగవద్గీతలో దేవుడు చెప్పాడు చూడు, ఆ లిస్టులోకే వస్తాడు. అర్థమైందా? ఆ లిస్టులోకి, ఆ జీవరాశుల్లోకే వస్తాడు. అంటే వాళ్ళు దేవతలు కావచ్చు, మన మనుషులు కావచ్చు, కానీ జీవరాశి కిందికే అతను లెక్క వస్తాడు. ఈ రకంగా ఎన్ని గుళ్ళు ఉన్నాయో, ఎన్ని ప్రతిమలు ఉన్నాయో, ఆ ప్రతిమల్లో ప్రతి శరీరంలోనూ, అంటే ప్రతిమ శరీరంలో
దాంట్లో కూడా జీవం ఉండడం జరిగింది, జీవం ఉంది. ఆ జీవం కూడా భూతమే, అంటే జీవరాశి. అది ఇవంతా టోటల్గా అంటే ఈ ప్రపంచంలో అంటే జీవరాశులు ఎన్ని రకాలుగా ఉన్నాయంటే మీరే కాదు, అంటే మీకు కనిపించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. కనిపించిన వ్యక్తుల్లో దయాలు ఉండొచ్చు. చనిపోయిన దయాల రూపంలో మాట్లాడుతాం, ఇంకో శరీరంలోకి వచ్చి మాట్లాడుతున్నారు. మామూలుగా ఆ గుడిలో దేవతలు కూడా మాట్లాడుతున్నారు, వచ్చి శరీర పునకాలు వచ్చి మాట్లాడుతున్నా వాళ్ళు కూడా ఉండొచ్చు. కొంతమంది మాట్లాడుకోకుండా ఉండొచ్చు, కానీ మాట్లాడుకున్నంత మాత్రాన లేరు అని చెప్పడానికి వీలు లేదు. మాట్లాడినంత మాత్రాన లేదు వీడు ఎవడు లేడు, వీడే కావాల్సి ఏదో కావాలి నాటకం ఆడి వీడు మాట్లాడుతున్నాడు అని అన్నంత మాత్రాన అది అట్లా కూడా కాదు. దానికి ఎన్నో ఆధారాలు ఉంటాయి. ఈరోజు దయాలంటే నమ్మేవాళ్ళు చాలామంది లేరు. దయాలు అంటే నమ్మకం లేని చాలామంది ఉన్నారు. మేము సైన్స్ చదువుకున్నాం, ఈ నవీన కాలంలో రాజయుగం కాలం మాట్లాడతాం అంటారు. రాజయుగం కాలం మాట రాజయుగంలో కానీ నవీన కాలంలో కూడా దాని విషయం ఎవరికి తెలియదు. రాజయుగంలోనే కాదు, రాజయుగంలో తెలియదు, నవీన కాలంలో తెలియదు. రాజయుగం లేదు, నమ్మకం ఉన్నది, పూర్తి ఆ నమ్మకం వివరంగా తెలియదు వాళ్ళకు. అంటే మా సైన్స్ ఇంత అభివృద్ధి అయిన కాలంలో దయాలు ఉన్నాయని చాలా ఘోరం కదా అసలుకు అంటున్నారు. దయాలు ఉన్నాయని చెప్పడం ఘోరంగా ఉంది, అంటే అర్థం కాకపోతే ఘోరమే. అది ఇప్పుడు దయాలు యథార్థ సంఘటన అనే ఒక పుస్తకం రాస్తున్నాం, కొంత వ్రాయబడింది. దాంట్లో 20 పేజీలు మేము అడుగుతూ వచ్చాం, ప్రశ్నలు అడుగుతూ వచ్చాం. ఈ కాలం హేతువాదులను, నాస్తికవాదులను, సైన్స్ అని పేరు పెట్టుకుని మాట్లాడే వాళ్ళని గురించి అడుగుతూ వచ్చాం. మీకు నాలెడ్జ్ ఎంత ఉంది అని అడిగాం. మీ నాలెడ్జ్ ఈ 4 శాస్త్రాలు తప్ప ఏమైనా ఎక్కువ ఉంది అని అడిగాం. ఈ 4 శాస్త్రాలు తప్ప మీకు ఏమైనా ఎక్కువ ఉందా? మిగతా 2 శాస్త్రాలు నాలెడ్జ్ ఆడేది మీకు. 2 శాస్త్రాల నాలెడ్జ్ అసలు లేదు. 2 శాస్త్రాల గురించి మీకు తెలియదు. ఆ 2 శాస్త్రాలు నాలెడ్జ్ మీకు లేదు కాబట్టి మీరు ఏం చెప్తారంటే అది లేదు ఇది లేదు అంటున్నారు. మీకు అర్థం కాదంతా మూఢనమ్మకం అంటారు, అర్థం కాదంతా సైన్స్ అట్ట చెప్పింది ఇటు చెప్పింది అంటారు. మళ్ళీ మేము సైన్స్ ప్రకారం అడుగుతాం, 2 లక్షల టన్నులు ఎక్కడి నుంచి వచ్చింది ఐస్ కిందికి? ఐస్ బండలు పడుతున్నాయి, అంత బండలు ఎవరు మోసారు అక్కడ? ఐస్ కావాలంటే అంత నీళ్ళు ఐస్ కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టి ఎంతసేపు పెడితే అది ఐస్ అవుతుంది. అక్కడ ఎంత ఫ్రిడ్జ్ ఉంది ఐస్ అయ్యేదానికి? వర్షము ఐస్ కాకుండా చేపల కప్పలు కూడా పడుతున్నాయి. ఈ మధ్యన పేపర్లో వచ్చింది ఒకటి, పేపర్ కటింగ్ తీసి పెట్టాం మేము. ఎర్రమన్ను పడిందంట, ఉంటలు అక్కడక్కడ. ఎర్రమన్ను పడి అంటే వాళ్ళు ఫోటో వేసి పెట్టారు అన్నమాట. ఎర్రమట్టి వర్షము, అది బురద పడింది అంతా, బురద పడింది అంతా ఎర్రమన్ను. మళ్ళీ అది ఎక్కడి నుంచి పడింది? అంటే దీనికంతా ఆన్సర్లు ఉన్నాయి. మీ సైన్స్ అనేవాళ్ళు చెప్పలేరు. అంటే మీరు ఇంకా రాజీవ కాలంలో ఉన్నటువంటి అనాగరికులుగా మీరు ఉన్నారు, సైన్స్ అని చెప్పేవాళ్ళు. అంటే దాన్ని జవాబు చెప్పలేరు కదా మీరు. మామూలుగా కొన్ని పల్లెల్లో కూడా చెప్తాంటారు, చాలామంది చెప్పారు, మేము చూసాం కూడా. ఏమని? ఒక ఇంట్లో రాళ్ళు వచ్చి పడుతున్నాయని. అంటే రాళ్ళు వచ్చి పడుతుంది, ఎవడో ఇసిరితే కదా వచ్చి రాళ్ళు పడేది, ఎట్లా పడతాయి అని ఆలోచన చేసి. అంటే వాస్తవంగా పోయి చూస్తే రాళ్ళు వచ్చి పడడం జరుగుతూ ఉంది. ఎక్కడి నుంచి వచ్చి పడతానంటే ఆ ఏరియాలో ఎక్కడ లేని రాయి వచ్చి పడతా ఉంది. ఇది ఎక్కడ లేని రాయి ఇది. అంటే ఒకటి పెంకు, అంటే మట్టి పెంకు, మామూలు కుండ పెంకు, ఇది మూగటి పెంకు అంటారు చూడు, ఆ మూగటి పెంకు వచ్చి పడింది. ఎవడు దాంతో ఏడు ఎత్తే రాయితే ఎత్తాడు వాస్తవమే, కానీ పెంకుతో ఎవడని ఎత్తాడు అసలు. పెంకు వచ్చి పడింది. ఇది ఎక్కడి నుంచి పడింది ఇది అంటే దానికి ఒక మూలం ఉంది, ఎక్కడి నుంచి పడినదని మనం చెప్పొచ్చు. దాని సూత్రం ఉంది, దాని సూత్రం ప్రకారం వచ్చి పడడం జరుగుతుంది. కానీ ఎక్కడి నుంచి వచ్చేది, ఎట్లొచ్చేది కూడా ఎవరికి తెలియదు, అక్కడికి వచ్చి పడేది తెలుస్తుంది అంతే. ఈ మధ్యన ఇంకోటి ఉంది, మీరు చాలా సార్లు వింటారు, సాయిబాబా ఫోటోలో విభూతి రాలుతూ ఉందని. రాలుతుంది వాస్తవమే, దానికి కూడా తంతుంది. ఈ రాళ్ళు వచ్చి పడితే విభూతి వచ్చి పడేది పెద్ద పని, అదేం పెద్ద పని కాదు. వాడు ఏమి తెలియనాడు రాళ్ళు వచ్చి పడితే చేస్తున్నాడు, అంతే తెలిసిన వాళ్ళు విభూతి వచ్చి పడితే చేసి మరీ ప్రచారం అయిపోతుంది. రాళ్ళు వచ్చి పడితే ఇవ్వడానికి కూడా కానీ విభూతి వచ్చి పడితే పెద్ద మహత్యం అయిపోతుంది. అది ఆ రకంగా అయిపోయింది. ఒక్క చోట పెట్టిన రాయి
ఇంకో చోటికి పోయి పడతా ఉంది, దానికి ఒక సూత్రం ఉంది, శాస్త్రబద్ధంగా పోయి పడతా ఉంది, దాని ఏది కాదడానికి లేదు. అక్కడ ఏది పెట్టింటే అదే పడుతుంది, ఇంకోటి వచ్చి పడదు. అక్కడ పెంకు పెట్టింటే వాడు ఎక్కడ ఏం రాళ్ళు దొరక పెంకు పెట్టినాడు, అది పెంకు వచ్చి పడింది. వాడు రాళ్ళు ఏరినాడు, దొరకలేడా ఎక్కడ, ఓ పెంకు పెట్టినాడు కుప్ప, ఆ కుప్ప నుండి ఏదైతే ఉందో అదే వచ్చి పడింది. అదే బూడిద పోసి పెడితే విభూది అవుతుంది. అది ఇక్కడ వచ్చి పడేసరికి ఏమవుతుంది, విభూది అవుతుంది. మనం ఇటు మాట్లాడితే వీళ్ళ నాస్తికులు అది ఏది వదలంటారు మనలో. కానీ మేము చెప్పేది జ్ఞానం వేరు, మహత్యాలు వేరు. మహత్యాలు మనిషిని నమ్మించేదానికి పనికొస్తాయి, కానీ ప్రపంచ లాభాన్ని నీకు చేకూర్చడానికి పనికొస్తాయి, కానీ జ్ఞానం అందియలేవు మహత్యాలు. నేను చెప్పేది జ్ఞానం. ఇది చెప్పేది నిజమైన సైన్స్. మిగతా అంటే మూఢనమ్మకాలు ఇవన్నీ పడేది అంటారు, కానీ మూఢనమ్మకాలు కాదు, నిజమైన సైన్సే ఇది. తెలియని సైన్స్ ఇది కూడా సైన్సే. ఇది సూపర్ సైన్స్ అంటారు దీన్ని. అర్థమైందా? ఈరోజు చేపలు కిందకి వచ్చి పడేదని చెప్పేది సూపర్ సైన్సే ఇది. అంటే మీరు చెప్పేది ఉత్తర సైన్సు, నేను చెప్పేది సూపర్ సైన్స్. అంటే సైన్స్ కంటే పెద్దది, ఇది పెద్ద సైన్స్ ఇది. అర్థమైందా? అనకపోతే ఇప్పుడు మనం జీవరాశుల్లోకి మళ్ళీ అంటారు, మళ్ళీ పక్క పోకుండా మళ్ళీ చూసుకుందాం. మనం జీవరాశులు అంటే చెప్పినాం కదా నేను, అంటే ఏదైనా కానీ జీవరాశే. దాన్ని మనం ఏం చెప్తామంటే బ్రహ్మ విద్యా శాస్త్రంలో భూతం అంటారు. భూతో స్వర్గో అంటే 2 రకాల జీవరాశులు ఉన్నాయి అని చెప్పినాడు. భూతం అంటే ఏం దయ్యాలని చెప్పలేడు ఆయన. అంటే భూతం అనేటువంటి పదం ఎక్కడ భగవద్గీతలో చాలాసార్లు వాడబడింది. అంటే జీవుడు అని అర్థం. ఆ రకంగా జీవరాశి అనేటువంటి దాన్ని భూతం అన్నారు, కానీ ఇంకోటేం కాదు. ఇప్పుడు ఆ జీవరాశులు ఎవరు అంటే అని చెప్పాను, మీ మనుషులు కావచ్చు, మీ వెనకాల దయాలు కావచ్చు, దానిలో అనుకునేటువంటి గుళ్ళో దేవతలు కూడా కావచ్చు. ఇలాంటి మనం జీవరాశులు అంటున్నాం, అంటే భూతములు అంటున్నాం టోటల్గా. అంటే దేవతలు కూడా జీవరాశుల కిందకి లెక్కేస్తే ఎట్లా అంటే వేయాల్సింది రూల్ ప్రకారం శాస్త్రబద్ధంగా లెక్కేసుకుంటే దయాలు కూడా దేవతలు కూడా జీవరాశులు లెక్కేసుకోవాల్సిందే. అది చెప్పాడు కదా, 2 రకాల జీవరాశులు దేవతలు అని. దాంట్లో దేవతలని పేరు వచ్చింది కదా. మనం ఎప్పుడే కొత్తగా సృష్టించి చెప్పినటువంటిది కాదు, వాస్తవమేది. తర్వాత లెక్కించుకొని చూస్తే అంటే ఇప్పుడు మీరు చెప్పినా సరేలే, ఇప్పుడు భూతముల కాడికి వచ్చేసినాం, ఇవన్నీ భూతములే. మహాభూతములు ఏమి అని మీరు ప్రశ్న చేయొచ్చు. ఇప్పుడు మీరు చెప్తాం కదా, ఇప్పుడు మనం వచ్చింది ఎక్కడికి వచ్చాము, మహాభూతముల కాడికి వచ్చాం. ఇప్పుడు మనిషిని భూతం అన్నావు, ఒకవేళ మనిషి చనిపోయే వాడికి కనిపించుకోకుంటే ఆ దయ్యాన్ని భూతమే అంటున్నావు. లేదా గుళ్ళో దేవుడు ఉన్నాడు అనుకున్నాం, ఆంజనేయ స్వామి ఉన్నాడు, లేదా పెద్దమ్మ తల్లింది, లేదా ఇంకో దేవుడు రకరకాల దేవతలు ఉన్నారు. వాళ్ళను కూడా మనం ఏమంటున్నాం, జీవుడే అంటున్నాం. మొదలంటే జీవుడే అని అంటున్నాం. ఈడు జీవుడే, వాడు జీవుడే. మనిషిగా ఉండేవాడు జీవుడే, దయ్యంగా ఉండేవాడు జీవుడే, దయ్యం కంటే పెద్దగా ఉండేవాడుగా జీవుడే. మనం మన లెక్కలో ఏమంటాం, మొదటగా చెప్తే దయాన్ని గ్రహము అంటాను, గుళ్ళో ఉండేదేమని విగ్రహము అంటున్నాం. గ్రహము అంటే గ్రహించుకునేటువంటిది, గ్రహించుకునేవాడు, గ్రహించబడినటువంటి అది. గ్రహింపు ఎవరికైతే ఉందో నేను గ్రహము అంటాం. బ్రతికున్నాడు, నువ్వు గ్రహించుకుంటావు, నేను చెప్పే మాట గ్రహించుకుంటున్నావు కదా, నువ్వు కూడా గ్రహమే. చచ్చిపోయాక కాదు గ్రహమే ఇది, ఇప్పుడు బ్రతికున్నప్పుడే నువ్వు గ్రహం. అర్థమైందా? చెప్తాడు ఎవడో అల్లుడు 10వ గ్రహం ఉన్నట్టేని, ఇంటి అల్లుడు 10వ గ్రహం ఉన్నట్టంట. 9 గ్రహాలు ఉన్నాయి, వాళ్ళు పీడించేది కాక ఇంకా పెద్దగా పీడిస్తారంట అని 10వ గ్రహం అన్నారు. ఎవరిని? వాడు 10వ కానీ 11 కానీ వాడు కూడా గ్రహమే. ఎవడైనా కానీ 10వ కానీ 11 కానీ ఎవడైనా కానీ వాడు కూడా గ్రహమే వాస్తవంగా లెక్కేసుకుంటే. మనం బ్రతికున్నప్పుడు గ్రహాలమే, చనిపోయినప్పుడు గ్రహాలమే, అంతే. తర్వాత గుళ్ళో ఉండేవాళ్ళు అంటే మనకంటే పవర్ ఎక్కువ ఉంది కాబట్టి, వాళ్ళకు బలం ఎక్కువ ఉంది కాబట్టి, వీడు బలహీనుడు వాళ్ళ బలవంతుడు అన్నట్టు వాడిని ఏమంటున్నాం అంటే విగ్రహము అంటున్నాం. గ్రహములో విశేషం కలిగినటువంటిది కాబట్టి విగ్రహము అంటున్నాం. విగ్రహం కూడా జీవుడే. ఇప్పుడు టోటల్గా జీవులు ఎంతవరకు అయిపోయింది, నువ్వు నీ వెనక కనిపించుకుంటే జీవరాశి మొత్తం గుళ్ళో ఉండే దేవుడు కూడా అయిపోయింది అనమాట. మనం ఈ రకంగా ఇప్పుడు జీవరాశుల వరకు చెప్పుకుంటే, మహాభూతం అంటే గొప్ప జీవరాశి ఏది? మహాభూతం అంటే ఏమంటాం మనం?
గొప్ప జీవరాశి అని అర్థం. మళ్ళీ ఈ గొప్ప జీవరాశి ఇది అంటే గొప్ప జీవరాశిని కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అంటే నీకు మనిషికి 2 చేతులు ఉంటాయి, సూక్ష్మమైనటువంటి దయానికి కూడా 2 చేతులు ఉంటాయి, అంటే కనిపించకుండా ఉంటుంది వీటికి. తర్వాత ఆ గుడిలో ప్రతిమ కూడా అన్నీ ఉంటాయని చెప్పాం. కానీ లెక్కలేని చేతులు ఒక జీవరాశికి ఉన్నాయి. ఒక జీవునికి లెక్కలేని ఎన్ని ఉన్నాయంటే ఇన్ని అని చెప్పలేము మనం. 1 లక్ష ఉండొచ్చు, 2 లక్షలు ఉండొచ్చు, ఎన్నో కొన్ని ఎక్కువ ఉండేటువంటి జీవరాశులు ఉన్నాయి అని చెప్పాం. ప్రభుత్వము అంటే పరిపాలనకు ఉపయోగపడేటువంటిది, పరిపాలన చేయబడేటువంటిది. అర్థమైందా? రాజు కింద ఉండే పరివారం, దాన్ని ప్రభుత్వం అంటాం. అర్థమైందా? రాజు కింద పనిచేసే వాళ్ళందరినీ ఏమంటాం? పరివారం, ప్రభుత్వం అంటున్నాం. కానీ ఎవరిని పరిపాలన చేస్తున్నారు? మనల్ని పరిపాలన చేస్తారు. అంటే మనుషులను ఒక గవర్నమెంట్ పరిపాలన చేసినట్లు ఆ గవర్నమెంట్లో వివిధ శాఖలు ఉన్నాయి, అంతే కదా. పోలీస్ శాఖ మొదలుకొని, రెవెన్యూ శాఖ మొదలుకొని, ఎలక్ట్రికల్ శాఖ మొదలుకొని రకరకాల శాఖలు ఉన్నాయి. అవన్నీ కలిపి సమన్వయంతో మనల్ని పరిపాలిస్తున్నాయి. ఇన్ని శాఖలు మనల్ని మనుషులు ఏ విధంగా పరిపాలన చేస్తున్నాయో, దేవుడు అనేటువంటి రాజు ఉన్నాడు, వాని కింద ఎన్నో శాఖలు ఉన్నాయి. ఆ శాఖల్లో ఉండే వాళ్ళంతా మనల్ని పరిపాలిస్తున్నారని ఇంతకుముందు చెప్పాను నేను. ఆ పరిపాలన చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే మిమ్మల్ని పరిపాలన చేస్తున్నారు ఎవరిని? ఈ 3 రకాల వాళ్ళను. నేమనుకుంటా దయాన్ని, నేను ఆ తర్వాత ఉండే గుళ్ళో ఉండేటి అదే వాళ్ళు కూడా మొత్తం జీవరాశులను పరిపాలన చేసేవాళ్ళు మహాజీవరాశులు. భూతమును పరిపాలించేవాడు మహాభూతం. అర్థమైందా? ఇప్పుడు మహాభూతానికి అర్థం వచ్చింది మీకు దగ్గరగా అర్థం అయి ఉంటుంది. ఇప్పటికి మిమ్మల్ని పరిపాలన చేసేవాళ్ళు ఉన్నారు అని చెప్పిన ఇంతకుముందు వాళ్ళు మహాభూతములు. అర్థమైందా? ఈ మహాభూతములు ఎట్టున్నారు అంటే వాళ్ళు కొన్ని టన్నుల ఆయుష్ని కింద వేస్తారు, కొన్ని వరదలను తీసుకొచ్చి ముంచేస్తారు, మిమ్మల్ని భూమిని పెకలింపిస్తారు, సునామీలు తీసుకొచ్చి ముంచేస్తారు, ఏమేం చేస్తారు, భూకంపాలు కూడా తెస్తారు. అంటే దీనికి ఒక కారణం అంటూ ఉంది, ఒకరి శక్తి పనిచేస్తూ ఉంది. ఏ శక్తి వల్ల ఇది భూమి చీలిపోతూ ఉంది, ఏ శక్తి వల్ల అన్నీ కింద పడిపోతున్నాయి. ఈ మధ్యనే వరద వచ్చింది, ఏది చైనాలోనే, బహుశా ఇండోనేషియాలో ఆ వరద ఉధృతానికి పక్కన ఒక 7 అంతస్తుల హోటలు అట్టు పడిపోయింది. ఇట్లది అది కూడా వాళ్ళు అంటే టీవీలో చూపించారు. టీవీలో చూపిస్తే అది నెట్లో ఎక్కించి చూస్తే నెట్లో కూడా ఉంది. అది ఆ సీన్ కూడా మీకు చూపిస్తాను తర్వాత. 7 అంతస్తుల హోటలు కుప్పకూలిపోయింది. అంటే మొత్తం బొమ్మ పడిపోయినట్టు పడిపోయింది. ఇట్లా అంటే లోపల భూమితో పునాదులు సహా పెకలించి పడేసిందండి. 7 అంతస్తుల మేడను అంత అంటే దానికి ఎంత బలం ఉపయోగించబడింది అలా. ఆ బలం ఎవరి నుంచి ఉపయోగపడింది? కనిపించడానికి నీళ్ళు, నీకు ప్రవాహము. చూడండి, అక్కడికి వచ్చి ఆ మిద్దెను పడేసి అంత బిల్డింగ్ని పడేదోయాలంటే దానికి కారణం ఉంటుంది. ఇంకో ఇంట్లో చూస్తున్నట్టే వాడు ఏడుస్తున్నట్టే ఒక ఇల్లు, పెద్ద ఇల్లు మొత్తం తేలిపోయింది నీళ్ళలో. అట్లే పడ్లీలు కొట్టుకుంటూ పోయేది. ఎంతో సౌకర్యంగా కట్టించుకునేటువంటి ఇల్లు. అది ఇండోనేషియాలో జరిగింది మధ్యన. ఈ రకంగా చాలా జరుగుతున్నాయి. మేము మీకు జ్ఞాపకం ఉందో లేదో 2006లో అనుకుంటాను, 2006లో ఈ పరదా పెట్టి ప్రొజెక్టర్ మీద ఒక సినిమా చూపించాను. ప్రొజెక్టర్తో ఈ పరదా మీద దేవిపుత్రుడు అనే సినిమా. దేవిపుత్రుడు అనే సినిమాలో ఏం జరిగిందంటే ఏదో సముద్రంలో ఏదో ఉంది, అది బయటకు వస్తే అంతా భూమి అంతా నాశనం అయిపోతుంది, దేశాలన్నీ నాశనం అయిపోతాయి, ప్రవాహంలో ముంచేస్తాయి, అది అక్కడ ఉండేదే సేఫ్టీగా, అక్కడ ఉండేదే మేలు అని ఏదో చూపించారు. దాని నుంచి పరిశోధన చేసినట్టు కొంతమంది ఇదంతా. అంత బయటికి వస్తే ఏమవుతుందంటే ఈ విధంగా ప్రళయం వస్తుంది, అంత గందరగోళం అయిపోతుంది, అని మునిగిపోతాయి అని కూడా చెప్పారు వాళ్ళు. అంటే ఆ సినిమాలో చూపడం జరిగింది. అది రాత్రి చూపించాను మీకు. అది మనకేదో ఆ రోజు ఇటువంటి మీటింగే జరిగింది. కొంతమంది ఆ రోజు కలిశారు. కరెక్ట్ ఆ రోజే డిసెంబర్ 25
క్రిస్మస్ డే కూడా ఆ రోజే. మనం ఆ రోజు ఫంక్షన్ డేట్ కూడా మనకు ఆ రోజే పడింది కరెక్ట్గా. కానీ ఎట్లా కాకతీయంగా ఆ రోజే పడింది, మనం ఆ రోజు ఫంక్షన్ చేసాము, ఆ రోజే మనము పిక్చర్ కూడా వేసి చూపించాం మీకు. అంటే ఈ రకంగా ఉండదు చూడండి అని. అంటే అది ఏం జరుగుతుంది తెల్లాడితేనే మనకు తెలియదు, కానీ పిక్చరే మనం చూసాం ఇట్లా జరుగుతుందంట, ఇట్లా భూకంపం వస్తుంది, ఒకవేళ అట్లా ఏదైనా కొన్ని ప్రళయాలు అంటే ప్రళయం జరిగేదానికి అవకాశం ఉంది, ఇట్లా ఎక్కడుండేది అక్కడ ఉంటే మంచిదంట అనేది అనుకున్నాం మనం ఆ రోజు. ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి మొదలుపెట్టింది ఏది సునామీ. ఇక్కడ ఏం జరిగిందో ఇట్లా ఎక్కడైతే మనం సినిమా ఏం చూసామో అటువంటి సీన్లే వచ్చి మొత్తం ముంచేసాయి అనమాట. ఆ సునామీని రికార్డ్ చేసి నెట్లో పెట్టారు చాలామంది. అవి చూస్తే ఎంత భయంకరంగా ఉందో అర్థమవుతుంది మీకు. మనం ఇటు చూసిన దృశ్యాలకు దానికి చాలా దగ్గర సంబంధం కనిపిస్తుంది. మళ్ళీ ఇంత పెద్ద అంటే ఇటువంటి సునామీలు, తర్వాత భూకంపాలు, తర్వాత వచ్చి అగ్ని ప్రళయాలు ఇవన్నీ జరగడానికి కారణము అంటే అవంతా యుగాలు మనం చూడలేం. కానీ ఈ మధ్యన కర్నూలులో జరిగిన విచిత్రం మీకు తెలిసిపోయింది కదా. వరద వచ్చింది, ముంచేసింది. వరద రావచ్చు, నీళ్ళు పోవచ్చు తర్వాత, కానీ అట్లా పోకుండా అది ఎక్కడి నుంచి వచ్చిందో బురద మొత్తం పేర్కొని పోయింది. అది ఈ రోజు వరకు ఎత్తేసుకుంటే కూడా ఇంకెప్పటికీ అయిపోలేదు. అది అంత బురద పేర్కొని పోయేది, కొన్ని లక్షల టన్నుల బురద పేర్కొని పోయేది. మళ్ళీ ఏ చేనులోనా తగ్గిపోయిందా మట్టం అంటే చేనులో ఏం తగ్గిపోలేదు. ఏదైనా చేనులో మట్టం తగ్గిపోయిందా? తగ్గిపోలేదు. మళ్ళీ ఇంత బురద ఎట్టొచ్చింది ఎవరికి తెలియదు. కానీ ఆ బురద రావడమే కాకుండా అలంపూర్ దేవాలయంలో ధ్వజస్తంభం వరకు పేర్కొని పోయింది. అది ధ్వజస్తంభం కొంత కనిపించేటట్టుగా పేర్కొని పోయింది. అలంపూర్ దేవాలయం అంతా మునిపేట మీకు తెలుసు, కర్నూలు దగ్గర ఉండే వాళ్ళు చాలామంది తెలుసు. బురదంతా పుడిపోయింది, నీళ్ళే కాదు బురద కూడా పుడిపేసిందండి. మళ్ళీ ఇంతవరకు చాలా రోజులు దాన్ని బయట తీసుకున్నారు. టీవీ 9లో అనుకుంటా బహుశా దాదాపు నెల క్రితం, నెల 10 రోజుల క్రితం బహుశా, అంటే సీన్ చూపించారు. అంటే ఈ వరదల గురించి చెప్తూ అంటే ఈ వరద ఇట్లా వచ్చేసింది, ఆ వరదలో ఎన్ని దేవాలయాలు పాడైపోయినాయి అంటే ఇటు చాలా దేవాలయాలు పాడైపోయినాయి అని చెప్తూ ఓ సీన్ చూపారు. ఒక ఆంజనేయ స్వామి ఎర్ర బొమ్మ, అది అట్లా రాళ్ళు రప్పలు అంటే పడిపోయినాయి, అది కూడా పడిపోయింది కింద. అట్లా అంటే గుళ్ళో ఉండే ఆంజనేయ స్వామి ఈ రకంగా పడిపోయినాడు చూడు అని చూపిస్తున్నారు. అంటే దేవతలు కూడా ఈ రకంగా అయిపోయినారు అని. సాయిబాబా ప్రతిమ ఉంది, ఆయన కాలు మీద ఇట్లా కాలు వేసుకుని కూర్చున్నాడు, పాలరాతి ప్రతిమ. అది తల మాత్రం లేదు దానికి. పాలరాతి ప్రతిమ. సాయిబాబా అంటే చాలా గొప్పోడని మనం ఎంతో ఆయన కోరికలు కోరుకుంటున్నాం. ఆయన ఎన్నో ఆపదలు మనకు తీర్చాడు, ఎన్నో ఆపదలు మనకు తీర్చాడు, ఎన్నో మొక్కుడులా తీర్చాడు. అంతరికి ఆయనేమో తీర్చేవాడే, కానీ ఆయన్ని కూడా ఇబ్బంది పెట్టింది ఎవరు? మహాభూతం. బతికి పెట్టుకోండి, తలకాయ లేకుండా చేసింది ఆయన. అంటే మన జీవరాశులకు అంటే మనకు విగ్రహంగా ఉండే ప్రతిమగా ఉండే ఆయన మనకు కోరికలు నెరవేర్చినా కానీ ఆయన కూడా జీవరాశి అని చెప్పాను. అంటే కదా దేవతలు కూడా జీవరాశి అని చెప్పాను. ఆ జీవరాశిని కూడా ఇబ్బంది పెట్టినది ఆ మహాభూతం. వాళ్లకు పరిపాలన వాళ్ళది, మనల్ని పరిపాలించబడే వాళ్ళం మనం. కాబట్టి ఆ సాయిబాబాకు తలకాయ లేకుండా చేసినది వాళ్ళే, ఈ ఆంజనేయ స్వామి కింద పండబెట్టినది వాళ్ళే, మనల్ని తిప్పలు పెట్టి కొట్టకపోయేటట్టు చేసినది వాళ్ళే, అందరినీ గందరగోళం చేసినది కూడా వాళ్ళు. అంటే నిన్ను అని నేను వెనకలుండే దయ్యాన్ని కానీ అంతకంటే వెనకలుండే దేవతలను కానీ వదిలిపెట్టలేదు ఎవరు? ఆ మహాభూతాలు. ఆ మహాభూతాలు అంటే ఉన్నాయి అని చెప్పాను. ఇన్ని మహాభూతాలు ఉండబట్టి మనకు అంటే తెలియకుండా నిన్నే కాదు నువ్వు పూజించే దేవతలను కూడా వాళ్ళు హింసించే వాళ్ళుగా ఉన్నారు. అంటే చేసుకునేటువంటి కర్మను పెద్దాన్ని పరిపాలన చేస్తున్నారు. మనం తప్పు చేస్తే గవర్నమెంట్ ఏ విధంగా శిక్ష విధిస్తుందో మనకు, ఆ రకంగా మనం చేసిన పాపాలు శిక్షల రూపంలో అనుభవించాలి అంటే, సామూహికంగా మనం అనుభవించాలంటే కూడా వీళ్ళే చేస్తున్నారు. ఇప్పుడు కర్నూలులో వచ్చిన వరదలు సామూహికంగా కదా అనిపించినది మనం, అంతే. సునామీలు మనం సామూహికంగా కదా అనిపించినది. అంటే మనకు తెలియకుండా ఎంత పెద్ద భయంకరమైన కార్యాలైనా చేస్తారు మహాభూతములు. అంటే గొప్ప జీవరాశులు. అంటే ఎవరి పరిపాలనలో ఉన్నారు వాళ్ళు?
దేవుని హ్యాండ్ ఓవర్లో ఉన్నారు వాళ్ళు, దేవుని హ్యాండ్ ఓవర్లో ఉన్నారు. దేవుడు మనల్ని డైరెక్ట్ పరిపాలన చేస్తున్నాడా? లేదు. ఇప్పుడు రాష్ట్రపతి ప్రైమ్ మినిస్టర్ వచ్చి మనం డైరెక్ట్ పరిపాలన చేస్తున్నారు మనల్ని? లేదు. వాళ్ళ కింద ఎన్నో శాఖలు ఉన్నాయి, ఆ శాఖల ద్వారా మనల్ని పరిపాలన చేస్తున్నారు. ఆ రకంగా దేవుడు అనేవాడు విశ్వవ్యాప్తంగా ఉన్నాడు, అందరికీ పెద్దవాడు ఉన్నాడు. ఆ దేవుడు ఏం చేస్తున్నాడు? మహాభూతములను తన చేతిలో పెట్టుకొని మహాభూతముల ద్వారా తన పరిపాలన సాగిస్తున్నాడు. ఆ మహాభూతముల ద్వారా సాగించే పరిపాలనలోనే ఇవన్నీ విధ్వంసాలు జరుగుతున్నాయి. అర్థమైందా? విధ్వంసాలు జరుగుతున్నాయి కదా. విధ్వంసాలే కాదు, నీకు చాలా కోరికలు కూడా నెరవేర్చబడుతున్నాయి, సుఖాలు కూడా అందించబడుతున్నాయి. సుఖాలు ఎట్లా అందించబడుతున్నాయి అనేది మనకు దాని పెద్ద లెక్కలేదు, కానీ నువ్వు కష్టాలు ఎట్లా వస్తున్నాయి చూసుకోవాలి ముందు. ఎందుకంటే నువ్వు భయపడితేనే కానీ నీకు పాపభీతి రాదు, నువ్వు పాపం చేయవు. మానవుడు సరిగా నడుచుకోడు, లేకపోతే తన ఇష్టం వచ్చినట్టు ఎవడేం చేస్తాడు, మనకి ఇష్టం వచ్చింది మనం చేస్తామని చేస్తుంటారు. కానీ వెనకాల ఎంత పాపం మూట కట్టుకుంటున్నావు అది కంటికి కనిపించదు. నీకు వచ్చే పాపం నీ కంటికి కనిపించదు, వచ్చే డబ్బు కనిపిస్తుంది కానీ కంటికి కనిపించే డబ్బు, కంటికి కనిపించినటువంటి పాపం నీకు కనిపించదు. కాబట్టి ఎంత ఘోరమైన మానవుడు చేసి దానికి అలవాటు అయిపోతున్నాడు. అట్లా అలవాటు కాకుండా అంటే మన వెనకాల ఒక శిక్షేసేవాడు ఉన్నాడు దేవుడు, అంటే వారి పరిపాలన ఉంది, వాళ్ళు శిక్షేసేవాళ్ళు ఉన్నారు. ఆ పొద్దు దేవునికి కనికరం లేదు అంటే కనికరం ఎందుకుంటుంది? ఇప్పుడు చాలా పిల్లోళ్ళు పెద్దోళ్ళు అందరూ ఇబ్బంది పడుతున్నారు. మేము పెద్దోళ్ళు అంటే ఎట్లా ఒకట బూగ లేకుండా తట్టుకుంటే పిల్లోళ్ళు అన్నం లేకుండా వినాల్సి ఇంత వాని ఎందుకు రూపాయలు దేవుడు అంటే దేవుడు ఆట కూర్చుంటాడు, ఆయన ఏం చెప్పడు, వారి కింద ఉండే వాళ్ళు చేస్తారు ఈ పని. కానీ వాళ్ళకి దయాదాచ్యనేమి లేదు. కర్నూలు ఏదో కాలువ పక్కనో నది పక్కనో ఇది దేవాలయం ఉందంట ఒకటి, ఏది షిరిడి సాయిబాబా దేవాలయం ఎక్కడో నాకు తెలుసు కానీ ఎవరు చెప్పారు. నీళ్ళన్నీ వస్తా అంటే ఇవన్నీ ఎక్కువ కొద్దీ ఆ గుడికాడ మొక్కున్నాడు, స్వామి ఎట్లా ఒకటి మమ్మల్ని రచించు, ఈ ఆపద కాపాడు అని 10 నిమిషాలకి ఆయన కూడా ఎత్తపోయినట్టు నీళ్ళు. అంటే ఈ రకంగా అంటే దానికి లెక్కలేదు. అంటే మనకు దేవుడు కావచ్చు, మనం ముక్కుండే దేవుని మొక్కొచ్చు, మనకు భక్తి ఉండొచ్చు, కానీ నీ భక్తి కానీ నీ విధానం కానీ వాళ్ళకు ఎవరికి లెక్కలేదు. నువ్వు చేసిన తప్పు ఏదో కనిపిస్తుంది, ఆ తప్పుకు శిక్ష. వాళ్ళు కూడా తప్పు చేసినారు, వాళ్ళు కూడా శిక్షే. ఈరోజు వాళ్ళంతా బురదలో కింద పేరుకపోయినారు. ఎవరు? దేవతలు. బురద ఎందుకు పేరుపోయినారు? దేవాలన్నీ ఎందుకు పడిపోయినాయి? వాళ్ళు కూడా తప్పే ఉంటుంది, వాళ్ళు కూడా జీవరాస్తులే. వాళ్ళని మించి పరిపాలన చేసేవాళ్ళు ఎవరు? ఆ మహాభూతములు. వాళ్ళు మించి పరిపాలన చేసేవాళ్ళు మహాభూతములు. అంటే మనకు తెలియదు వాటి మీద పెడతారు. ఏమాత్రం దయా దాక్షిణ్యం వాళ్ళకు ఉండదు. అర్థమైందా? మేమేం తప్పు చేసినాము అంటే నువ్వేం తప్పు చేసినా నీ మతికుండదు, వాళ్ళు రికార్డు చేసుకుంటారు. నువ్వు ఎప్పుడో తప్పు చేసినావు, నీకు మతికుండదు. ఆ తప్పు ఏమిటిదో నీకు మతికొస్తేనా నువ్వు ఏం తప్పు చేసినా నీకు తెలిసేది. నేను ఏం తప్పు చేసినాను, దేవుని దగ్గర న్యాయం లేదంటే న్యాయం లేదంటే ఎట్లా? అన్నీ రాసుకొని పెట్టుకుంటారు, రాసుకొని పెట్టుకునే దానికి ఎప్పుడు వేసి చేయాలో అది వేస్తుంటారు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే తప్పులు చేయకోకుండా ఉండే నేర్చుకోవాలి. అర్థమైందా? నేను వాక్యం రాశాను చాలా కాలం క్రితమే. నీ ఉద్యోగం కానీ, నీ హోదా కానీ, నీకు పలుకుబడి కానీ, నీ అధికారం కానీ, ఏది కానీ నిన్ను రక్షించలేదు. నీ శరీరం కూడా నీ మాట వినని రోజు ఉంది. జాగ్రత్త. నువ్వు నడచాలనుకుంటే నడచలేవు, నడచాలనుకుంటే నడచలేవు. ముందర అన్నం పెడితే అది నోట్లో పెట్టుకోలేవు, నీకు ఆ బలం ఉండదు నీకు. మరి నేను ఇంత హోదాపరుణ్ణి, ఇంత ఉద్యోగస్తుని, ఇంత అధికారిని, ఇంత బలం ఉంది, ఇంత ధనం ఉంది అని మనిషి అనుకోవడం సహజంగా అవన్నీ పనికిరావు. అర్థమైందా? అటువంటి రోజు కూడా వస్తుంది. జాగ్రత్త. మనం ఈరోజు చూసి మిర్చిపడకూడదు, జరగబోయే కాలం గురించి ఊహించుకోండి మీరు అని చెప్తున్నాం. సరే, ఈ మధ్యన ఇంకో విషయం అంటే 2012 కలియుగాంతం అయిపోతుంది అని ఓ సినిమా తీశారు. ఆ సినిమా తీయకముందు 6 నెలల నుంచి కూడా చాలామంది చెప్తున్నారు. ఇంకొకరు ఏం చెప్తారంటే ఇంకొకరు ముందుకు పోయి 2012 డిసెంబర్ 21 తేదీ అన్నారు వాళ్ళు. మళ్ళీ 21 తేదీ ఎట్టు వచ్చిందో, డిసెంబర్ ఎట్టు వచ్చిందో వాళ్ళకి తెలియదు మనకు. 2012 ఎందుకు వచ్చిందో కూడా తెలియదు మనకు. అంటే జ్యోతిష్ శాస్త్రము ద్వారా అయితే చెప్పగలవచ్చు. జ్యోతిష్ శాస్త్రమే సగంగా పరిశోధన లేదు మనకు. ఆ పరిశోధన లేక సరిగా తెలియదని చెప్తున్నాను. మన జ్యోతిష్ శాస్త్రం పరిశోధన ఎట్లా తెలుస్తుంది మనకు? దాని సరైన పద్ధతి ఎట్లా తెలుస్తుంది అంటే ఇంక చెప్పేవాడు ఎవడో ఒకటి చెప్పాలి.
కాబట్టి మేము దాన్ని రాయడం జరిగింది. అంటే ఇప్పుడుండే జ్యోతిష్యానికి ఎన్నో అనేక రెట్లు పెద్దగా ఉంటుంది అది. ఆ రాయడం పుస్తకం జరిగింది. అది 80 పేజీల పుస్తకం రాసి ఆపేసాం మేము. అది ఎందుకు ఆగిపోయింది. కానీ తర్వాత కూడా అది వ్రాయబడుతుంది. కొన్ని వందల పేజీల పుస్తకం అవుతుంది అది. దాన్ని చదివితే ప్రతి ఒక్కరు జ్యోతిష్యం అంటే ఏమని మీకు ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. 5వ తరగతి చదివిన పిల్లోని కూడా జ్యోతిష్యం అంటే ఏమని తెలిసిపోతుంది. అంత సులభంగా ఉంటుంది. కానీ ఎవరికి తెలియనటువంటి పద్ధతులు అందులో ఉన్నాయి. ఇంతకుముందు చెప్పాను. అందరూ 9 అనుకుంటున్నారు. 2005లోనో 2003లోనో చెప్పాను మీటింగ్లో. మీటింగ్లో పుస్తకంలో ఉంది, అది రికార్డ్ అయ్యింది మీ దగ్గర. మీ దగ్గర ప్రశ్న జవాబుల్లో రికార్డ్ అయ్యింది. గ్రహములు ఎన్ని అని అడిగాం. గ్రహములు 9 అని చెప్పారు కదా, 12 అని చెప్పాం. ఇప్పుడు కూడా 12 అని చెప్పినది. మరి ఈ పొద్దు జ్యోతిష శాస్త్రంలో కూడా 12 అని రాశాం. ఏమేం చేస్తున్నాయి పని అవన్నీ చేస్తుంటే జ్యోతిష శాస్త్రంలో వస్తుంది అంత మీకు విషయం. మళ్ళీ అంత పెద్ద జ్యోతిష్యం తెలిసి మళ్ళీ ఈరోజు అంటే ఏమీ జ్యోతిష్యం తెలియని వాళ్ళు 12 యుగాంతం అయిపోతుంది, కలియుగం అయిపోతుంది చెప్తున్నారే. మన జ్యోతిష్ శాస్త్రం మీకు చాలా క్షుణ్ణంగా తెలిసినప్పుడు మళ్ళీ ఈ విషయాన్ని మీరు ఎందుకు చెప్పలేరు అని ఒకరు ప్రశ్నించారు నన్ను. అయిపోయేటట్టు కూడా నేను చెప్పాల్సింది. మీరు అయిపోతుంది అని మీకు తెలిసింది కాబట్టి మీరు చెప్తున్నారు. నాకు అయిపోతుందని తెలిసాక నేను చెప్పేది. 4,32,000 సంవత్సరాలు కలియుగం ఆయుష్. 4,32,000 సంవత్సరాలు కలియుగం ఆయుష్ అయితే ఇప్పుడు అయిపోయిందంతా 5,110 సంవత్సరములు. 5,110 5 లక్షలు చెప్పినా పొరపాటు. 5,110 సంవత్సరంలో 4,32,000 అయితే ఆ లక్షలు పక్కన పెట్టు. 32,000లోనే ఎంత అయింది మనకు? 5,000 అయిపోయింది అది. మిగతా అంత ఎక్కడ పోవాలా? అంత బిర్యానీ అయిపోతే డిసెంబర్ 22కి 12కి అయిపోతే ఎట్లయితే అది 10 అసాధ్యమేనా? అంత దుస్సాధ్యము కాని పని, జరగని పని ఇది. కానీ ఒక్కరు ఏం చేస్తారంటే వాళ్ళు ఇప్పుడు కొంతమంది పేరుకు రావాలంటే ఏదో ఒకటి చేస్తారు చూడు. అంటే చిన్న ఉదాహరణ చెప్తా. ఒక ఊరికి ఎస్ఐ వస్తాడు అనుకో. ఆ ఎస్ఐ నేను ఫలానా అని తెలుసా, నేను కొత్తగా వచ్చేది తెలుసా, ఫలానా ఎస్ఐ అని తెలుసాలంటే ఏం చేస్తాడు? ఆ సైకిల్ని కొట్టి, ఈ రిక్షాని కొట్టి, వాడిని కొట్టి, ఈయన కొట్టి, ఈ బంక ఇరికి జరుపు, ఆ అంగడి ముందర జరుపుకో, ఈయనకి అట్ట చెట్టు ఈట పెట్టని అంత ఊరంతా చెప్పు గందరగోళం చెప్తాడు. ఒక నెల రోజులు చెప్తే వానికంతా మెత్తపడిపో ఎస్ఐ చాలా గిట్టాడు అంటారు. ఎక్కడైనా చూడు ఎస్ఐలు వచ్చినారంటే అదే చేసేది. అది పేరుకు వచ్చాడనమాట. ఆ పేరుకు వచ్చిన తర్వాత మళ్ళీ దినాట చేస్తే ఇంకా మళ్ళీ ఎవడో తిరగబడి కొడతాడు మళ్ళీ. కాబట్టి అటు చేయకుండా మళ్ళీ అంతటితో అనిగిపోతాడు అనమాట. గుర్తింపు కోసం ఇట్లా వాళ్ళ సవాళ్ళు చెప్తారు. ఇట్లా గుర్తింపు కోసం ఏం చేస్తారంటే మన వాళ్ళు కొంతమంది స్వామీజీలు ఏం చేస్తారు, ఏదో ఒకటి చెప్తారనమాట వాళ్ళు గుర్తింపు వచ్చేదానికి కోసం. 1994లో ఓ మేజిస్ట్రేట్ ఉండే ఆయన, ఇక్కడ కూడా పనిచేశాడు, శాంతరాం నాయుడిని. ఆ మేజిస్ట్రేట్ సికింద్రాబాద్లో రైల్వే మేజిస్ట్రేట్గా ఉన్నప్పుడు నన్ను వాళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నాం అనమాట. అలా పరిచయం కాబట్టి ఇప్పుడు ఆయన మా ఇంటికి వచ్చేవాడు, మేము ఆయన ఇంటికి పోయేవాళ్ళము. సరే నేను ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఇంకా దిగి వెంటనే పోకుండా ఆడ ఓ రోజు రెస్ట్ తీసుకొని పోయేవాడిని. అక్కడ దూరం నుంచి ప్రయాణం చేసేవాడిని. ఆ రోజు రెస్ట్ తీసుకున్నప్పుడు ఏం చెప్పాడంటే నాకు గన్ లైసెన్స్ తీసుకొని వచ్చాను. నేను ఢిల్లీలో గన్ లైసెన్స్ తీసుకొని వచ్చింటే ఎందుకు స్వామి గన్ను ఏముంది 94 కదా అయిపోతుంది, ఇంకంతా 4-5 నెలలు గన్నే ఇంటికి లైసెన్స్ ఏంటికి అని అన్నాడు. ఏం అంటే 1994 అయిపోతాయని మా వాళ్ళు చెప్పినారు. ఎవరు? బ్రహ్మకుమారి సమాజం వాళ్ళు. బ్రహ్మకుమారి సమాజం కదా దాని పేరు. బ్రహ్మకుమారి సమాజం ఆయన దాంట్లో పనిచేస్తాడు. అంటే దాంట్లో ఉన్నాడు ఆయన. వాళ్ళ జ్ఞానం తెలుసుకుంటూ అంటాడు. బ్రహ్మకుమారి సమాజంలో చాలా చెప్పారు, 2-3 ఏళ్ళు చెప్తారు. 94 అయిపోతుంది అంటున్నాడు. 94 వచ్చింది. ఇప్పుడు నేను ఏప్రిల్లో తీసుకున్నాను. ఇంకా ఏప్రిల్లో ఇంకా లాస్ట్ ఏముంటుంది, ఇంకా 4-5 నెలలు గంట జాచి ఏముంటుంది, ఊరిని ఏంటి వేస్ట్, ఊరిని ఖర్చులు దండగా అది ఇది. నేను 94కే పోతే సరే ఎట్లా నీ నమ్మకం నీది, నా నమ్మకం నాదిలే, నాకు అవసరం నేను పెట్టుకున్నాను. ఉంటే నేనే పోతే ఇది పోతుంది, నేను పోతాను, నాకేమనేది లైసెన్స్ పోతాం, మనం పోతాం కదా, ఏముంటే మనకేమంటాం వచ్చింది ఇప్పుడు అని చెప్పాను. సరే 94 అయిపోయా. 95 వచ్చింది. మళ్ళీ రోజు అడిగితే ఏమయ్యా 95 వచ్చింది, 94 అంతా అయిపోయినా ఏం పోలేదంటే, వాళ్ళు పోలేదు, ఎందుకు పోలేదు మళ్ళీ నాకు కూడా అర్థం కాలేదు. నీకు అర్థం కాకుండా నాకు అర్థం కాలేదని అప్పుడు చెప్పి
వాళ్ళు పేరు ప్రఖ్యాతం సంపాదించుకోవడానికి అప్పుడు 90 మొట్టమొదటిగా పుంజుకుంటాం అన్నమాట. ప్రచారం కాలేదు పూర్తి. అప్పుడు పుంజుకోవడానికి ఏదో ఒకటి చెప్పారు వాళ్ళు. సరే, అది అయిపోయింది కదా. ఇంకో ఆయన ఒక పుస్తకమే రాసేసినాడు. 1999 కలియుగాంతం అనే పుస్తకం రాసినాడు. వేదవ్యాస్ అని కలెక్టర్ పనిచేసిన ఐఏఎస్, వేదవ్యాస్ ఐఏఎస్ కలియుగాంతం 1999 కలియుగాంతం పుస్తకం రాసేసినాడు ఆయన. ఆ ఆధారంతో ఈ ఆధారంతో అన్ని ఆధారాలతో చెప్పి ఎక్కడెక్కడో తీసుకొచ్చినట్టు రాసి పెట్టాడు. ఏముడుదో ఉన్నా నా పుస్తకం చదివితే ఆయన పద్ధతి అని చెప్పినాడు. మనం ఒప్పుకోవాల్సింది, మనకేం దానికి కానీ ఇది పోతుందా అని ప్రశ్న వేస్తే ఎట్లా పోతుంది, ఎంత ఉంది జరిగేది? మన వెనకాల మహాభూతాలు ఉన్నాయి, వాళ్ళు పంపించే మనం పోతాం. వీళ్ళు చెప్తే పోతాం మనం. వాళ్ళు ఒప్పుకోదా? మహాభూతాలు ఉన్నారు కదా, వాళ్ళు చేస్తే ఇది నాశనం అవుతుంది తప్ప ఇది నాశనం కాదు. వాళ్ళు ఎప్పుడు చేయాలా? వాళ్ళు చెప్పినారు, దేవుడే చెప్పినాడు వాళ్ళకు ఎప్పుడు, ఈ కలియుగం ఇంత ఉంది అని, ఇంత ఆయుష్ అని. వాళ్ళు నడిమింది వాళ్ళు ఎందుకు చేస్తారు? గవర్నమెంట్ డ్యూటీ చేసేవాడు గవర్నమెంట్ రూల్ ప్రకారం తప్పనిసరిగా అదే ప్రకారం చేస్తాడు, కానీ విరుద్ధంగా చేయడు కదా. ఆ రకంగా దేవుని కింద దేవుడు పెట్టినటువంటి చట్టాన్ని వ్యతిరేకించి వాడు ప్రవర్తిస్తాడు ఎవడన్నా కానీ, దేవుని మనిషిగా ఉన్నటువంటి వాడు. దేవుడు ఏం చెప్పాడు? కలియుగం ఆయుష్ 4,32,000 సంవత్సరములు అంటే ఇంకా అంత ఆయుష్ అయిపోయేంత వరకు 32,000 అయిపోవాలా, మళ్ళీ 4 లక్షలు అయిపోవాలా. ఇంకా అంతా అయిపోకనే ఎక్కడ ఈ మహాభూతాలు ప్రళయం తెస్తే కదా ఇది అయిపోయేది. మహాభూతాలు తేవంది ఏ ప్రళయము జరగదు, ఎక్కడ ఏ సంఘటన జరగదు, ఏ ఇబ్బంది జరగదు. అది ఎవరి చేతిలో ఉంది? ఆ దేవుని చేతిలో ఉంది, దేవుని ఆజ్ఞ చేతిలో ఉంది. అంటే దేవుడు ఉన్నది ఏం చేసేవాడు కదా. నేను రూప నామ క్రియ రహితుడు. క్రియ అంటే పని కూడా లేదు, పని కూడా చేయడైనా. రూపం లేదు, పేరు లేదు, పని అసలుకు లేదు, కానీ నడిపిస్తూ ఉంటాడు. ఎవరితో? తన మనుషులతో. తన మనుషులను ఏమంటాం మనం? మహాభూతములు అంటాం. వాళ్ళని భూమిని అంతా నుంచి చెప్పి మళ్ళీ ఏమంటే మళ్ళీ వేస్తారు. ఇప్పుడు అంతా తీసి మనం కదా కలుపు తీసి వేస్తాను, గడ్డి అంతా కిందికి వేసి మళ్ళీ పైకి మళ్ళీ వేస్తాను చూడు. చేనులో కలుపు తీసేసినట్టు ఏమవుతుంది? మడక దున్నుతూ పోతుంటుంది ట్రాక్టరు, మనంతా కప్పడిపోతుంటుంది, గడ్డి అంతా పుడిపోయి మన మాలు కొట్టి పైన పడుతుంటుంది. ఆ రకంగా ఈ భూమి మీద ఇండ్లు మనుషులు అంతా ఏదైతే ఉన్నారో ఇవన్నీ లోపల పడిపోయి పై మన వచ్చి పడిపోతుంది, లోపల మన పైకి వస్తుంది, మనం అంతా అడుకుపోతాం. అట్లా చేసేవాళ్ళు ఉన్నారు మనలో. అట్లా ఎప్పుడు చేస్తారు వాళ్ళు? కలియుగము అయిపోయిన తర్వాత చేస్తారు. కలియుగం అయిపోయిన తర్వాత కూడా చేస్తారని రూల్ ఏముంది చెప్పు? కలియుగంతోనే అయిపోతుంది, అంతమవుతుందా ప్రపంచం? ప్రపంచం యావెస్ ఎన్ని కోట్లు? 108 కోట్ల సంవత్సరములు. ప్రతి ఒక్కరికి మతికుండాలని ప్రతి మతములోనూ జపమాలలో 108 పూసలు ఉన్నాయి. జపమాలలో 108 పూసలు ఎందుకు పెట్టుకున్నావు అని ఓ స్వామిని అడిగితే, స్వామీజీని ఏమో పెద్దలు పెట్టారు మనం పెట్టుకునేమంటున్నాడు. పెద్దలని పెట్టినారు. సనాతనంగా వచ్చే ధర్మం అది. 108 పూసలు ఉండడం. అయ్యప్ప స్వామి మెడలో కూడా 108 పూసలే ఉంటాయి. జపమాల అంటే పూసలు దండ అంటే 108 ఉండాలి, రూల్ అది. ఒకవేళ 108 జంప్ అవుతాయి అనుకుంటే 54 ఉంటాయి. 54 ఉండే పూసలు ఉంటాయి, 104 ఉంటాయి. అంటే 54 2 తూర్లు రిపీట్ చేసుకోవాలి దాన్ని. 108 అవుతాయి. ఆ రకంగా ప్రతి జపమాల్లోనూ 108 పూసలు సంపూర్ణమైనటువంటివి. 54 వేసుకుంటే 2 తూర్లు దాన్ని మడితే అంటే జపించుకోవాలా. 105 కోట్ల సంవత్సరంలో ప్రపంచం యొక్క ఆయుష్. కృతయుగము, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగము, ఈ 4 యుగాలు అయిపోతే ఏమవుతుంది? మళ్ళా కృతయుగం మొదలవుతుంది. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం అయిపోతే ఏమవుతుంది? మళ్ళా ఆదివారం వస్తుంది. మళ్ళీ ఉత్తరం అయిపోతే మళ్ళీ ఆదివారం వస్తుంది. నెలకు ఎన్ని ఆదివారాలు వస్తాయి? 4 వస్తాయి దగ్గర. ఆ రకంగా ఇప్పుడు మనకు ప్రపంచ ఆయుష్ 108 కోట్ల సంవత్సరములు. దానికి ఒక లెక్కాచారం ఉంది, శాస్త్రబద్ధమైన లెక్కాచారం అది.
ఆ 108 కోట్ల సంవత్సరములు గడచాలి అంటే ఈ 4 యుగాలు ఎన్ని తూర్ల టన్ను కావాలా? 250 తూర్ల టన్ను కావాలా? 1000 యుగాలు జరగాలి. 1000 యుగాలు జరగాలంటే ఈ 4 సంఖ్యను ఎన్ని తూర్లు మనం చేసుకోవాలా? 250 తూర్లు జరగాల. 250 తూర్లు జరగాలంటే అంటే కొంతమంది ఇన్ని టన్నులు అయినాయి అని చెప్తున్నారు, కానీ ఎన్ని టన్నులు అయినా లెక్కాచారం దానికి చరిత్ర లేదు. కరెక్ట్గా చరిత్ర లేదు. ఒకరు 17 టన్నులు అయినాయి అంటున్నాడు. 17 టన్నులు అయినాయని ఏమాత్రం లెక్కలేదు. ఇప్పుడు జియాలజిస్ట్ ఇంజనీర్ల ప్రకారం లెక్కేసినా కానీ 17 టన్నుల అంటే అన్ని తూర్లు జరిగినటువంటి చరిత్ర మనం అంటే భూమిలో ఏ వస్తువుని పట్టుకొని ఇస్తుంది చరిత్ర, దాని ఆయుష్ని చెప్పచ్చు, వస్తువు ఆయుష్ చెప్పచ్చు. ఆ లెక్క భాగం పోతే అంత ఆయుష్ ఎక్కడా లేదు. మరి చెప్తే ఇప్పుడే మొదలైంది. ఇది ఎప్పుడు మొదలైంది? కృతయుగంతోనే మొదలైంది. త్రేతాయుగంతో 2వది అయింది, ద్వాపరయుగంతో 3వది అయింది, ఇది 4వది కలియుగం. ఈ 4వది కలియుగం. కలియుగం 4వది. ఈ 4వది 4,32,000 జరిగితే 4,32,000 తూర్లు జరిగితే ఈ కలియుగం అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళా కృతయుగం మొదలవుతుంది, మళ్ళా త్రేతాయుగం జరగాలి, మళ్ళీ ద్వాపరయుగం, మళ్ళా కలియుగం జరగాలి. ఇది ఒకటి అయిపోతే 249 ఉన్నాయి ఇంక జరిగేటివి. అంత సులభంగా ఎక్కడైపోతుంది? ప్రథమమే అని చెప్తాడు. ఇది ప్రథమమే అంటే ప్రపంచం ఆయుష్ ఎంత చూడండి. నువ్వు ఎన్ని తూర్లు పుట్టాలో, ఎన్ని తూర్లు చావాలో, ఎన్ని తూర్లు మునిపోలో, ఎన్ని తూర్లు చేరాలో, కానీ ఈ ప్రపంచం మాత్రం పోదు. కృతయుగం నుంచి భూమి ఉంది. ఈ గడిచిపోయిన లక్షల కోట్ల సంవత్సరాలు అని భూమి ఉంది. కానీ ఇప్పుడు జరగబోయే కాలంలో కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ సినిమాలో చూపినట్టు మొత్తం అంతా పోతుందనో, కలియుగం అయిపోతుందో అంటే అట్లా అయిపోయేదానికి అవకాశం లేదు. ఒకవేళ యుగం అయిపోతుంది అంటే అలాంటి ప్రపంచం అయిపోతుందా? అట్లా కూడా అయిపోతుంది. ప్రపంచం యొక్క ఆయుష్ 105 కోట్ల సంవత్సరములు అంటే 1000 యుగాలు. ప్రతి యుగానికి లెక్క ఉంది. 4,32,000 సంవత్సరాల కలియుగం అయితే 8,64,000 ద్వాపరయుగం గడిచిపోయింది. దీనికంటే డబుల్, దీనికంటే ట్రిపుల్, 3 త్రేతాయుగం. కానీ ఇప్పుడు ఈ 3 యుగాలు గడిచేదలికే 3 యుగాల రోజు జ్ఞానం చాలా బాగుండేది, మనకు అందరికీ తెలిసేది. కానీ ఈ 3 యుగాలు గడిచిపోయి కలియుగంలోకి వచ్చేసరికి మనకు దేవుని జ్ఞానం అస్సలు పోయింది. ప్రపంచ జ్ఞానం బాగా అంటుకుంది. మనకు దేవుని అసలు మర్చిపోయినాము. దేవుని జ్ఞానాన్ని కానీ దేవుని జ్ఞానాన్ని గురించి చెప్పే వాళ్ళ గురించి లెక్క పెట్టుకోకుండా పోతున్నాం. దేవుని జ్ఞానం అని పేరు పెట్టి ప్రపంచ జ్ఞానం చెప్తుంటారు చూడు, లాభాలు వచ్చేటి, మహత్యాలు చూపించేటివి. అట్లా వాళ్ళని స్వామీజీలుగా పెద్దగా లెక్కేసి పూజిస్తుంటాం. అర్థమైందా? కానీ దేవుడు ఏం చెప్పాడు? మనకు బోర్డు రాశాడు, ఏ మనిషిని మొక్కద్దండి, దేవుని మొక్కండి. మీరు మమ్మల్ని ఎవరైనా కానీ మొక్కారు, జాగ్రత్త, మమ్మల్ని మొక్కద్దని కూడా చెప్తాం. మాకు పూలమాల వేయడం కూడా జరగకూడదు. మేము పుట్టినరోజు పండుగలు కానీ ఏ పండుగలు కానీ వేసుకోం కదా. మేము పూలమాల వేయద్దండి. మాకు వేస్తే ఎవరికి వేయాలి? దేవుడిని పేరు పెట్టుకుంటే ఆయనకి వేస్తాం. మొక్కితే దేవుని మొక్కుతాం. అందరినీ పుట్టించినోడు ఉన్నాడు, మన వాణి మొక్కుతాము. అట్లా లేకుండా మనం మనుషులు మొక్కడం ఏమైంది? చరిత్ర గొప్పని కాదు. దేవుని కంటే మన పెద్దలమనే అట్లా కానే కాదు. మనం అందరూ మనుషులమే. మనం అందరి పరిపాలన చేసే మహాభూతములు ఉన్నారు, మనం అందరూ భూతములే. మనం ఏం తప్పు చేసినా లెక్క పెట్టి కొడతారు వాళ్ళు. అర్థమైందా? ఎవరు విడిచిపెట్టరు. నువ్వు తప్పు చేసినా కొడతావు, మన అనుకున్న వాడు తప్పు చేసినా కొడతావు, ఎవరు తప్పు చేసినా కొడతారు వాళ్ళు. చూడు వాళ్ళు పాపం ఆంజనేయ స్వామిని ఎల్లెలుగా పండేసారు పాపం. ఎర్ర ఆంజనేయ స్వామి ఎర్రగా పూసినాడు దానికి. వినాయక తొండం గిండం అంతా మొత్తం ఇరిగిపోయింది. సాయిబాబా తల ఎగిరిపోయింది. అంటే ఆ రకమైన సీన్స్ చూపించారు. అంటే అవి ఏమైనా దొరుకుతాయేమో, మీరు ఆ క్లిప్లు మీకు చూపిస్తామనుకుంటే ఎక్కడ నెట్లో దొరకలేదు. ఎవరు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు దాన్ని. అవి ఎక్కడ దొరకలేదు అనమాట. అంటే వెత్తే ఏమన్నా దొరుకుతాయేమో చూడు, అడిగి కనుక్కోమని చెప్పినాను కొంతమందిని.
అంటే వాస్తవమే జరిగిన విషయం, అసత్యం కాదు, సత్యమే. అంటే ఎందుకు జరిగినాయంటే పలానోళ్ళు చేశారు, వాళ్ళు బలాఢ్యులు మనకంటే, అంటే దేవతల కంటే బలాఢ్యులు, మనకంటే బలాఢ్యులు, అందరికంటే బలాఢ్యులు. ఈ దేవతలు చేయని పని కూడా వాళ్ళు చేస్తారు. భూమిని కొద్దిసేపు అటు తిప్పేస్తారు. లే ఆ నీళ్ళు ఇట్లా అంటే మొత్తం వచ్చి ప్రవాహం వచ్చి మనం ఊడ్చుకొని పోతాయి. అట్లా అనుకోండి నీళ్ళు ఆలోచి మొత్తం ఎత్తుకొని పోతుంది. నేను పైనుండి కొన్ని నీళ్ళు కుమరించానుకోండి, వర్షం అంటాం, ఏమంటాం, దాన్ని వరద అంటాం. భూమిని కదిలిస్తే ఏమవుతాం, భూకంపం అంటాం. ఈ రకంగా రకరకాల పేర్లు పెట్టుకున్నాం. ప్రకృతి వైపరీత్యము అంటాం. ఆ వైపరీత్యం కింద ఏదో ఏ కారణం ఉందని మనం అనుకుంటామా? అట్లా అనుకోం మనం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏమంటే, భూతము నువ్వు నిన్ను పరిపాలన చేసే మహాభూతం ఒకటి ఉంది అని జ్ఞాపకం పెట్టుకో. అంటే అది ఎక్కడుంది? ఎప్పుడో ఏడ నిద్రపోతా అంటే మనం పని చేయొచ్చు అనుకోదండి. మనిషికి నిద్ర ఉంటుంది, మహాభూతానికి నిద్ర లేదు. అర్థమైందా? నీకు 2 చేతులే, వాళ్ళకి చాలా చేతులు ఉన్నాయి. కొన్ని లక్షల చేపలను కింద తీసుకొచ్చి వేస్తున్నాయి. అంటే ఒక్క భూతమే తీసుకొచ్చి వేస్తుంది. ఒక్కో చేపను ఒక్కో చెయ్యి తీసుకొచ్చి కిందకి వేస్తూ ఉంది, కింద దెబ్బ తగలకుండా. ఉడగండ్ల వాన అంటాం మనం. ఒక ఐస్ ముక్కను ఒక్కొక్క చెయ్యి తీసుకొచ్చి కిందకి వేస్తూ ఉంది. అట్లా వచ్చి పడుతూ ఉంది. అది పడి దొల్లిపోతుంది, కానీ పగిలిపోతుంది. చూడండి, అంత పైనుంచి పడితే ఏమో కావాలి, అది పగిలిపోయి చిట్లిపోవాలా మామూలుగా. కానీ అంత దూరం నుంచి పడితే ఏం లేకుండా అటు దొల్లిపోతుంది ముందర పడి. అంటే ఒక్కొక్క దాన్ని ఒక చెయ్యి తీసుకొచ్చి చేస్తూ ఉంది. అంటే ఆ భూతానికి ఎన్ని చేతులు ఉన్నాయని లెక్కేసుకుంది. ఈ రకంగా నీ వెనకల మహాబలాఢ్యుడైనటువంటి మహాభూతం ఒకటి ఉంది. అది అహర్నిశలు మేల్కొనే ఉంది. ఎక్కడ ఏం చేయాలో అది చేస్తూ ఉంది. బాగా అర్ధరాత్రి వస్తుంది. అంటే అది నిద్రపోకుండా మేల్కొని మనం పని చేస్తుంది. వరద రాలే అర్ధరాత్రి, వరదలు రాలేదు అర్ధరాత్రి, వరదలు రాలేదు, సునామీలు రాలేదు అర్ధరాత్రి, అర్ధరాత్రి భూకంపాలు రాలేదు, కూలిపోలేదు ఇళ్ళన్నీ, రాత్రి చనిపోలేదా? నిద్రలో చనిపోయిన చాలా మంది ఉన్నారు కదా. అవును, మేలుకుని నిద్రపోతున్నారా లేవన్నా? లేదు, ఎప్పుడంటే అప్పుడు చేస్తారు వాళ్ళు. వాళ్ళకి ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు చేస్తారు. మరీ విచిత్రంగా నేను ఇంకోటి చెప్పాను. గత 50 సంవత్సరాలు లెక్కేసుకుంటే, అంటే ఇప్పుడు 30 సంవత్సరాలు లెక్కేసుకుంటే, మీరు చాట్ పేపర్ న్యూస్ కూడా చూసుకోండి. ఎక్కువ అంటే పేపర్ న్యూస్లో కూడా ఒక సర్వేలో తెలిసింది, ఎర్ర కార్లు అంటే ఎర్ర బండ్లే ఎక్కువ యాక్సిడెంట్ అవుతున్నాయి అనే సర్వేలో చెప్పి రాశారు. ఓ పేపర్లో వచ్చింది. ఆ కటింగ్ కూడా దగ్గర ఉంది. నేను ఇంతకుముందే చెప్పాను, వాహనాలు ఏవైనా ఎర్రవి దెబ్బతింటాయి అని. అటువంటి అవకాశం ఇది ఎప్పటికి ఉంటుంది. అది అవకాశం మరి ఈ పూజకే కాదు, ఎప్పటికైనా అది ఒకటే రూల్. అది ఆ రూల్ మారదు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారము ఎర్ర వాహనాలు యాక్సిడెంట్లు ఎక్కువ అవుతాయంటే వాళ్ళు అవే సర్వేలో ఎక్కువ అవుతాయని రాశారు, ఎక్కువ ఉన్నాయని. పెళ్ళిళ్ళకి పోయేవాళ్ళు కానీ దేవతల యాత్రలకు పోయేవాళ్ళు యాక్సిడెంట్లే జరుగుతాయి, వాళ్ళ వాహనాలే యాక్సిడెంట్లు అవుతారు, వాళ్ళే ఎక్కువ చనిపోతారు, 100కి 90% వాళ్ళ యాక్సిడెంట్లు వాళ్ళే ఉంటారు చూడండి అంటే అన్నీ అటువంటి యాక్సిడెంట్లే మొత్తం. ఇవాళ బస్సులు స్పీడ్గా పోయేటువంటి కార్లు యాక్సిడెంట్ అయినటువంటి, సన్నగా ట్రాక్టర్లు కూడా యాక్సిడెంట్ అయితే చచ్చిపోతారు. ట్రాక్టర్ బోల్తా పడింది, 10 మంది చచ్చిపోయారు, 20 మంది గాయాలంటారు. ట్రాక్టర్లు కూడా బోల్తా పడి చచ్చిపోతారు. ఈ రకంగా అంటే అది ఏదైనా పెళ్లి ట్రాక్టర్ ఉంటుంది, అది లేదా యాత్ర పోయే బస్సులు ఉంటాయి, లారీలు పోయే పెళ్లి లారీలు ఉంటాయి, లేదా పెళ్లి బస్సులు ఉంటాయి, ఇట్లా రకరకాల అనమాట. అంటే ఈ రకంగా యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయని చెప్పడం జరిగింది ఇంతకుముందే. మీకు ఎందుకు జరుగుతున్నాయని కూడా చెప్పడం జరిగింది. పెళ్ళి చాలా పవిత్రమైంది, పెళ్ళిలో ప్రతి క్రియ దైవ జ్ఞానానికి సంబంధించిన విషయము అని చెప్పాం. ఈరోజు పెళ్లి చూసిన వాళ్ళు కూడా తెలిసింది. ఈరోజు పెళ్లి జరిగింది కదా మీకు, అంటే ఇక్కడ జరిగింది ఒక పెళ్ళి, ఇక్కడ ఆ పెళ్ళిలో కూడా చెప్పింటారు. అంటే ప్రతి పనికి ఇది వివరమని. మరి అటువంటి వివరం కలిగినటువంటి పెళ్ళి ఎవరైనా ఆ వివరం ప్రకారం, ఆ పద్ధతి ప్రకారం చేస్తున్నారా? భూమి మీద ఎవరు చేయడం లేదు. ఇక్కడ మాత్రమే ఆ వివరం చేస్తున్నాం, దాని వివరం ఇదేం చెప్తున్నాం. ఎవరు చేయడం లేదు కాబట్టి అటువంటి పెళ్లి బండ్లే ఎక్కువ యాక్సిడెంట్ అవుతున్నాయి. ఈ రకంగా లెక్కేసుకుంటే ఆ దైవజ్ఞానం మనలో తగ్గిపోయింది కాబట్టి, అటువంటి దైవజ్ఞానం తగ్గిపోయినప్పుడు ఆ దైవజ్ఞానానికి అనుకూలమైనటువంటి వాళ్ళు
అంటే దానికి గొప్పగా చూసుకునేటువంటి వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అని మనకు తెలుస్తూ ఉంది. అంటే మనం జీవరాశులమైతే మన వెనకల మహాభూతాలు ఉన్నాయి, అవి మనల్ని కాసుకొని ఉన్నాయి, ఇప్పుడు ఏం చేయాలో చేస్తున్నాయి. కాబట్టి వాటిని మనం దృష్టిలో పెట్టుకొని అంటే మన పాప పనులు చేయకుండా పాప భీతి కలిగి బ్రతకడం మంచిది అని చెప్పి ఇంతటితో ముగిస్తున్నాము.